Hello all, welcome to ASE. Today we are going to discuss the current affairs test 6. Let's start our discussion. Here we have the first question. The question is, who is the author of the book The India Way Strategies for an Uncertain World? Okay, right, well, so the India Way Strategies for Uncertain World అనేటువంటి బుక్ ని ఆథర్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారంటే, రైట్, ఇట్స్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ అండి. సో ద ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్, వెల్, సో ది ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్, ఇట్ ఈస్ ఆథర్డ్ బై సుబ్రహ్మణ్యం జయశంకర్ అనమాట. ఓకే అండి, సుబ్రహ్మణ్యం జయశంకర్, హీ ఈస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, హీ ఈస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ హిస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గుజరాత్, right? His constitution is Gujarat. So he is a Rajya Sabha candidate, right? Okay, he is a Rajya Sabha candidate. Okay, right. If there is questions relating to static GK, so these kind of questions may be asked. Chalo, the next one. Which organization released technology vision for cyber security for urban cooperative banks 2020-2023? Right? Okay, right. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సంబంధించట 2020-2023 సంవత్సరానికి సంబంధించి మనకి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే మనకి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇంతకీ ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి సంబంధించినటువంటి ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ గైడ్ లైన్స్ ని రిలీజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్. సో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే మనకి జనరల్ గా మనకి కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి ఎట్లాంటి డెసిషన్ అయినా సరే తీసుకునేటప్పుడు ఏంటంటే మేజర్ రోల్స్ అని ఏంటంటే మనకి నాబార్డ్ వాళ్ళు ఏంటో ప్లే చేస్తూ ఉంటారు అనమాట. బట్ దిస్ టైమ్ ఫర్ ఎ చేంజ్. సో ఇదేంటంటే మనకి లాస్ట్ ఒక 3 months బ్యాక్ అంటే మనకి ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో జనరల్గా ఏం చేశారని చెప్పి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే మనకి ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ఓకేనండి స్ట్రెంథెన్ చేయడం కోసం వీటన్నిటిని కూడా ఏం చేశారంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో తీసుకురావడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. సో నౌ ఆల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ comes to be under Reserve Bank of India for monitoring all the activities which are carrying in the urban cooperative banks మాట. ఓకే అండి, రైట్, వెల్. సో ఇప్పుడు ఏంటంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ తాలూకా ఏ బ్యాంక్ తాలూకా టోటల్ అసెట్ వాల్యూ అయితే మినిమం మనకి 2000 crores ఉంటుందో అట్లా 2000 crores అండ్ అబౌవ్ ఉండేటువంటి అన్ని బ్యాంక్స్ ని కూడా ఏంటంటే ఇప్పుడు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళంటే సూపర్వైజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, రైట్. సో అండర్ ది పర్వ్యూ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ రీసెంట్ గా ఏం చేశారంటే ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ గైడ్ లైన్స్ ఏంటంటే మనకి ఈ ఆర్బీఐ వాళ్ళంటే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే అండి, రైట్. ఇంతకీ ఈ గైడ్ లైన్స్ ఎవరు రిలీజ్ చేశారని చెప్పి మనకి ఆర్బీఐ అండి, ఇట్స్ ఆప్షన్ బి మాట. ఓకే, రైట్. మన స్టార్టింగ్ పాయింట్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, యూసీబీ ఫుల్ ఫామ్ అడగొచ్చండి. సో యూసీబీ ఫుల్ ఫామ్ అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాం. అండ్ అలాగే ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి మన బ్యాంకింగ్ టెర్మినాలజీ పాయింట్ ఆఫ్ లో వీటిని ఇంకొక రకమైన బ్యాంకులు కూడా మనం పిలవచ్చు అనమాట. వీటిని జనరల్ గా ఏమని పిలుస్తారంటే మల్టీ స్టేట్ బ్యాంక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, మల్టీ స్టేట్ బ్యాంక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఎందుకు వీటిని మల్టీ స్టేట్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటారంటే విచ్ ఆర్ ఆఫరింగ్ ఇట్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ త్రూ అక్రాస్ ది మల్టిపుల్ స్టేట్స్ మాట. ఓకేనండి, రైట్, వెల్. జనరల్గా ఏంటంటే మనకి కోఆపరేటివ్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఏంటంటే ఒక పర్టికులర్ రీజియన్ బేసిస్ మాత్రమే మనకు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టేట్ లెవెల్లో ఉండేటువంటి బ్యాంక్స్ ఏమంటామంటే మనం స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి పిలుస్తాము. అవి ఆ పర్టికులర్ స్టేట్ లో మాత్రమే సర్వీసెస్ అనేవి ఆఫర్ చేస్తుంటే వేరే అదర్ స్టేట్ లో ఆఫర్ చేయమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి తీసుకోవచ్చు, లేదంటే తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి తీసుకోవచ్చు అనమాట. ఈ రెండు బ్యాంకులు ఏంటంటే తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే ఓన్లీ తెలంగాణ స్టేట్ లో మాత్రం సర్వీస్ ఆఫర్ చేస్తుంది. అదే ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే ఓన్లీ ఏపీ స్టేట్ లో మాత్రం సర్వీస్ అని ఆఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ చూసాం అనుకోండి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉండే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏమని పిలుస్తూ ఉంటాం మనం డీసీసీబీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాం. ఇవి కూడా అంతేనండి. ఏ డిస్ట్రిక్ట్ లో ఉండేటువంటి బ్యాంక్స్, ఏ డిస్ట్రిక్ట్ లో ఉండే కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే అదే డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి మాత్రం సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. పక్క డిస్ట్రిక్ట్ కూడా అంటే ఇవి సర్వీసెస్ అనేది ఆఫర్ చేయలేమన్నమాట. ఇకపోతే మనకి అంటే అర్బన్ ఏరియాస్ లో ఉండేటువంటి బ్యాంక్స్ మాట. అర్బన్ ఏరియాస్ లో ఉండేటువంటి బ్యాంక్స్ ఏమని పిలుస్తాం అంటే యూసీబీస్ అని చెప్పేసి పిలుస్తామండి. ఇవి మాత్రం ఏంటంటే మనకి ఒక స్టేట్ లో కాకుండా ఎన్ని స్టేట్స్ అయినా సరే ఇవి ఏంటంటే సర్వీసెస్ ఆఫర్ చేసే ఫీజిబిలిటీ అనేది వీటికి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో అందువల్ల ఏంటంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏమని పిలుస్తుంటాం మనం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, రైట్. ఇకపోతే ద లాస్ట్ వన్ అంటే రూరల్ ఏరియాస్ లో ఉండేటువంటి బ్యాంక్స్ ఏమని పిలుస్తూ ఉంటాం మనం ప్యాక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే అంటే ప్యాక్స్ అని చెప్పేసి అంటామండి, రైట్, ప్యాక్స్ అని చెప్పేసి అంటామాట. ఓకే, రైట్. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసి అంటారు. ఇవి ఏంటంటే ఓన్లీ రూరల్ ఏరియాస్ లో మాత్రమే సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ లెవెల్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మాట. ఓకే, చలో నెక్స్ట్ వన్. The core investment companies with assets over how much amount will have to appoint a chief risk officer as per the guidelines of RBI. Okay, right, well. So general గా understand the question properly. మనకి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ తాలూకా అసెట్ వాల్యూ ఎంత అమౌంట్ ఉంటే ఆ పర్టికులర్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అని ఏంటంటే చీఫ్ రిస్క్ ఆఫీసర్ ని మ్యాండేటరీగా అపాయింట్ చేయాలి
అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్. ఇక్కడ మనకి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఏమైనా అడిగారు అనుకోండి, అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు మనం అడగొచ్చండి. సో సిఐసి అంటే ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి అడుగుతారు అనమాట. ఓకే, రైట్. సిఐసి అంటే ఫుల్ ఫామ్ అంటే కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అండి. ఓకే, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. దెన్ వాట్ ఈస్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ? కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. ఓకేనండి, ఇది ఒక రకమైన ఎన్బిఎఫ్సి అట. మరి ఇది ఏం చేస్తుందని చెప్పేసి అంటే విచ్ ఆర్ క్యారీయింగ్ ది బిజినెస్ యాక్టివిటీస్. ఓకే, which are carrying the business activities, acquisition of shares, okay, acquisition of shares and securities, which are carrying the activities, acquisition of shares and securities, and holds its investments not less than 90% of its assets in shares, okay, debentures, bonds, so on and so forth. Okay, right. So these are the special features the core investment companies are have. Okay, clear, right? So it is a kind of NBFC which are having a business activities of acquisition of shares and securities, and which holds its investments not less than 90% of its assets in shares, debentures, bonds, etc. Okay, right? Out of which 90% of total assets, the core investment companies investment 60% of its investment in equity shares. Okay, right. సో టోటల్గా అయితే వీళ్ళకి ఉండేటువంటి టోటల్ 100% ఆఫ్ అసెట్స్లో 90% ఆఫ్ అసెట్స్లో టోటల్ అమౌంట్ ఏం చేయాలంటే వీళ్ళు మనకి షేర్స్లో కానీ డిబెంచర్స్లో కానీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలండి. సో అయితే అవుట్ ఆఫ్ 90%లో 60% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం కంపల్సరీగా ఏంటంటే మనకి ఈక్విటీ షేర్స్లో మాత్రం డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో దీస్ ఆర్ ద స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అనమాట. సో అయితే ఈ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ తాలూకా రెగ్యులేషన్ ఏంటంటే రీసెంట్గా మనకు ఆర్బీఐ అంటే స్ట్రెంథెన్ చేయడం కోసం మనకి ఈ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ తాలూకా టోటల్ అసెట్ వాల్యూ మినిమమ్, ఓకేనండి, రైట్. కోర్ ఇన్వెస్ట్మెంట్ వీటి తాలూకా అసెట్ వాల్యూ అంటే మినిమం మనకి ఏ బ్యాంక్ తాలూకా టోటల్ వాల్యూ మనకి 2000 crores అండ్ అబవ్ ఉంటుందో, ఓకే, 2000 crores అండ్ అబవ్ ఉంటుందో, సో ఆ పర్టికులర్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్ని కూడా ఏంటంటే మనకి కంపల్సరీగా ఏంటంటే చీఫ్ రిస్క్ ఆఫీసర్ ఏంటంటే వీళ్ళు అపాయింట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, రైట్. వెల్, చీఫ్ రిస్క్ ఆఫీసర్ అయితే వీళ్ళు అపాయింట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, రైట్. వెల్, సో దిస్ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, చదువుతా నెక్స్ట్ వన్. ఫైన్. Balbir Singh Senior passed away recently. He associated with which of the following sports? Okay, right. Balbir Singh Senior అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్ గా చనిపోవడం అయితే జరిగింది అనమాట. సో ఈయన ఏ స్పోర్ట్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్ చెప్పి అడుగుతున్నాను అనమాట. ఓకేనండి, రైట్. హీ ఈస్ 2-time Olympic champion of hockey. ఓకేనండి, రైట్. హీ ఈస్ ఏ హాకీ ప్లేయర్. Fine. Which payment bank has collaborated with fintech partners to introduce near-field communication-based contactless payments solution for mass transit system? Okay, right. The question is, రీసెంట్గా ఏ పర్టికులర్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఫిన్టెక్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళు ఏంటంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ బేస్డ్లో కాంటాక్ట్లెస్ పేమెంట్ సొల్యూషన్ ఏంటంటే ఆఫర్ చేద్దాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంతకీ ఆ అగ్రిమెంట్ చేసుకునేటువంటి ఆ పేమెంట్ బ్యాంక్ పేరెంట్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్. ఇట్స్ ఆప్షన్ సి అండి. సో ద పేమెంట్ బ్యాంక్ నేమ్ ఈజ్ ఫినో పేమెంట్ బ్యాంక్ అనమాట. రైట్. ఫినో పేమెంట్ బ్యాంక్ ఈజ్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ ఫిన్టెక్ పార్ట్నర్ అనమాట. ఓకేనండి, రైట్. ఫిన్టెక్, ఓకే, ఫిన్టెక్ ఫర్ ఆఫరింగ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ బేస్డ్ కాంటాక్ట్లెస్ పేమెంట్ సొల్యూషన్స్ అనమాట. ఓకేనండి, రైట్. వెల్, సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఫుల్ ఫామ్ ఒకటి అడుగుతుంటారండి. సో ఇదేంటంటే ఎన్ఎఫ్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి అడుగుతుంటారు. సో వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఎఫ్సి? ఎన్ఎఫ్సి full form is near field communication. Okay, near field communication. It is a technology which can be used to make contactless payments. Okay, contactless payments. How we can make contactless payments? By using of contactless debit cards. Okay, contactless debit cards or credit cards. Okay, right. Well, so there is no need to swipe your credit or debit cards and point of sale machines. Okay, right. So జనరల్ గా మనం ఏంటంటే మనం ఏమైనా సరే గూడ్స్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న అమౌంట్స్ ఏమైనా పే చేసేటప్పుడు మనం జనరల్గా ఏం చేస్తుంటే మన డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ స్వైప్ చేస్తూ ఉంటాం అనమాట. సో అట్లా స్వైప్ చేసేటువంటి ఫీజిబిలిటీ ఏమీ లేకుండా మనకి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే పాజ్ మిషన్ కి మీరు మినిమం ఏంటంటే ఒక 5 centimeters డిస్టెన్స్ లో కనుక మన తాలూకా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ పాజ్ మిషన్ దగ్గరలో కానీ పెడితే ఆటోమేటిక్ గా
మన కార్డులో ఉండే ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఏంటంటే ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ద్వారా పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ఏంటంటే అది క్యాప్చర్ చేసుకుంటుందండి. ఆటోమేటిక్ ఏంటంటే యూ కెన్ గెట్ అన్ ఓటీపీ. మీరు ఓటీపీ మీరు ఎంటర్ చేయగానే టోటల్గా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్ ఏమంటాం అంటే మనం కాంటాక్ట్లెస్ పేమెంట్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. సో మరి ఈ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ జరగాలని చెప్పేసి అంటే డెఫినెట్గా ఏంటంటే మనము ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయితే డెఫినెట్గా మీరు యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అయితే ఇలాంటి కాంటాక్ట్లెస్ పేమెంట్ సొల్యూషన్స్ మనకు ఆఫర్ చేయడం కోసం ఏంటంటే ఫినో పేమెంట్ బ్యాంక్ వాళ్ళు అంటే ఫిన్టెక్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అవడం అనేది జరిగింది అనమాట. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఏమైనా అడిగాడు అనుకోండి, ఫినో పేమెంట్ తాలూకా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడని చెప్పి అడగొచ్చండి. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. అండ్ అలాగే ఐపీపీబీ, సో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తామండి. సో ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ న్యూఢిల్లీ అండి. అండ్ దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటింగ్ టు ది ఐపీపీబీ. సో యాక్చువల్గా మనకి ఇనీషియల్గా ఐపీపీబీ అయితే కనుక మనకి పేమెంట్ బ్యాంక్ స్టార్ట్ అవడం అయితే జరిగింది. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో పేమెంట్ బ్యాంక్స్ అన్ని కూడా బాగా ఎక్కువ లాస్ట్ లోకి వెళ్ళిపోవడం వలన సో ఈ పేమెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఏంటంటే త్వరలో మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని కన్వర్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఐపీపీబీ వాళ్ళు అయితే మనకు స్టేట్మెంట్ అవుట్ చేయడం జరిగింది అనమాట. త్వరలో ఏంటంటే ఐపీబీ బ్యాంక్ అనేది ఏంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది కన్వర్ట్ అవుతుందని చెప్పేసి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, అండ్ దిస్ ఈస్ ఓన్లీ బ్యాంక్ విచ్ ఈజ్ అండర్ పబ్లిక్ సెక్టర్. ఓకేనండి, రైట్. పబ్లిక్ సెక్టర్ లో ఉండేటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్ లో ఉండేటువంటి ద వన్ అండ్ ఓన్లీ పేమెంట్ బ్యాంక్ ఏంటి మనకి ఐపీబీ అనమాట. ఓకేనండి, రైట్. సో యాక్చువల్ గా దీని తాలూకా ట్యాగ్ లైన్ కూడా ఉంటుందండి. ఐపీబీ తాలూకా ట్యాగ్ లైన్ ఏంటంటే ఓకే, आपके बैंक आपका द्वारा. ఓకే, आपका बैंक आपका द्वारा, आपका द्वार. ఓకే, రైట్. आपके बैंक आपका द्वारा. సో దిస్ ఇస్ ది ట్యాగ్ లైన్ ఆఫ్ ఐపీపీ అనమాట. అండ్ అలాగే ఎన్ఎస్డిఎల్. ఎన్ఎస్డిఎల్ అంటే మనకి ఎక్కువ ఫుల్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఎన్ఎస్డిఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అనమాట. ఓకే, రైట్. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్. ఓకే, రైట్. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్. సో యాక్చువల్గా ఎన్ఎస్డిఎల్. సో ఎన్ఎస్డిఎల్ లిమిటెడ్ మనకి యాక్చువల్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఉంటాయి కదా మనకి బేసిక్గా ఎన్ఎస్డిఎల్ అని అట్లాగే సిఎస్డిఎల్ అని చెప్పేసి రెండు ఉంటాయి అన్నమాట. మన స్టాక్ మార్కెట్లో అంటే ఈ నోట్లో మనం ఏమంటే డిపాజిటరీ పార్టిసిపెంట్స్గా మనం వీటిని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనండి, రైట్. సో ఇక్కడ మనకు స్టార్ట్ అయినటువంటి ఈ ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ సబ్సిడరీ ఆఫ్ ఎన్ఎస్డిఎల్ అండి. ఓకే, రైట్. సో దీని తాలూకు హెడ్ ఆఫీస్ అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ముంబై. అండ్ ఫైనల్లీ ఎయిర్టెల్ బ్యాంక్ అనమాట. ఓకే అండి, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనమాట. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉండేటువంటి వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇట్ ఈస్ ది కంట్రీస్ ఫస్ట్ payment bank in India. Okay, right. Well, so this is the first payment bank in India. Okay, and it is headquartered in New Delhi. Okay, it is headquartered in New Delhi. So these are some of the important updates relating to the payment banks. Okay, fine. Ex-Science Minister Harshvardhan has launched which mobile application which will provide city-wise weather forecast, nowcast, and other warnings. Okay, fine. సో రీసెంట్గా మనకి ఎర్త్ సైన్స్ మినిస్టర్ అయినటువంటి హర్షవర్ధన్ గారు ఏంటంటే మనకు మొబైల్ అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగిందట. ఆ లాంచ్ చేసిన మొబైల్ అప్లికేషన్ అయితే కనుక మనకి సిటీ వైజ్ ఏంటంటే మనకి వెదర్ ఫోర్కాస్ట్ అలాగే నోకాస్ట్ అండ్ అలాగే అదర్ వార్నింగ్స్ అనేది మనకి ఏంటంటే అలర్ట్స్ రూపంలో మనం పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇంతకీ ఆయన లాంచ్ చేసినటువంటి ఆ మొబైల్ అప్లికేషన్ పేరు ఏంటని చెప్పి జరుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్. ఇట్స్ ఆప్షన్ డి అండి. సో ద మొబైల్ అప్లికేషన్ ఏమేంటంటే మనకి మౌస్ అనమాట. ఓకే, ఫైన్. మౌసమ్ ఇట్స్ మొబైల్ అప్లికేషన్ విచ్ విల్ ప్రొవైడ్ సిటీ వైజ్ వెదర్ ఫోర్కాస్ట్, నోకాస్ట్ అండ్ అదర్ వార్నింగ్స్ అనమాట. ఓకే, రైట్. వెల్, సో ఇకపోతే మనకు ఆప్షన్ బి ఒకసారి చూద్దామండి. సో మేఘ్దూత్ అనేది దానికి ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అప్లికేషన్, రైట్. ఇట్ ఈస్ ఆల్సో అన్ యాప్ అండి విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ ఈస్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫర్ గివింగ్ ఓకే అగ్రికల్చర్ రిలేటెడ్ updates such as humidity, temperature, okay, and other agri information, రైట్. ఇట్లాంటివి మనకి ఏంటో ఆఫర్ చేయడం కోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ లాంచ్ చేసిన యాప్ ఏమంటారు మనం మేఘ్దూత్ అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. చలో, ద ఆప్షన్ ఏ కృషి మేఘ్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ విచ్ దిస్ న్యూస్ వాస్ కమ్స్ ఇన్ ఆగస్ట్ మంత్ అండి. ఓకే, రైట్. సో కృషి మేఘ్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ a data recovery center. It is a data recovery center of ICAR. Okay, of ICAR matter. Okay, right. Well, of ICAR వాళ్ళకి సంబంధించినటువంటి డేటా రికవరీ సెంటర్ ఏంటంటే మనకి కృషి మేఘ్ అనమాట. సో దీన్ని కూడా మనకి రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఆ మినిస్టర్ అని చెప్తుంటే ఇట్ ఈస్ ఆల్సో లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. మరి డేటా రికవరీ సెంటర్ అయినటువంటి కృషి మేఘ్ ని ఎక్కడ మనకి లాంచ్ చేశారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లాంచ్ హైదరాబాద్ అనమాట. ఓకేనండి, రైట్. ఇది మనకి ఎక్కడ ఇనాగ్రేట్ చేసినట్టు మనకి హైదరాబాద్ లో ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, క్లియర్, రైట్. అండ్ అలాగే
దీన్ని యాక్చువల్గా హైదరాబాద్లో మనకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుందండి. సో దాని పేరు ఏంటంటే సింపుల్గా అయితే మనం నామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్. ఓకే, రీసెర్చ్ మేనేజ్మెంట్. సో ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ మనకి హైదరాబాద్ ఉంటుందండి. సో ఈ నామ్ క్యాంపస్లో ఏంటంటే మనకి ఐసీఏఆర్ తాలూకా డేటా రికవరీ సెంటర్ ఏంటి మనకి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి, రైట్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటింగ్ టు ది కృషి మే. చలో ద నెక్స్ట్ వన్. Swiggy has launched its digital wallet in partnership with Which Bank, which will allow customers to store money to be used for orders on the platform. Okay, right. Well, సో క్వశ్చన్ ఏంటంటే చాలా సింపుల్ అండి. స్విగ్గీ అని చెప్పేసి మనకు ఒక ఫుడ్ బేస్డ్ యాప్ ఉంది కదండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటే డిజిటల్ వ్యాలెట్ ని లాంచ్ చేయడం కోసం ఒక బ్యాంక్ వాళ్ళతో ఏంటంటే టైఅప్ అనేది చేసుకున్నారు అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు డిజిటల్ వ్యాలెట్ అనేది లాంచ్ చేసుకుంటారో, సో జనరల్ గా వాళ్ళకు ఉండే కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ తాలూకు మనీని ఏంటంటే అందులో స్టోర్ చేసుకుని సింపుల్ గా వాళ్ళ ఆర్డర్స్ అనేవి నీట్ గా ప్లేస్ చేసుకోవడానికి చాలా బెటర్ గా ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏం చేశారంటే స్విగ్గీ వాళ్ళు ఒక పర్టికులర్ కంపెనీతో ఒక పర్టికులర్ బ్యాంక్ వాళ్ళతో అంటే అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు డిజిటల్ వాలెట్ ని క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఓకే అండి. సో రైట్, మరి ఈ స్విగ్గీ వాళ్ళు ఏ బ్యాంక్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని వీళ్ళు డిజిటల్ వాలెట్ ని క్రియేట్ చేసుకుంటారని చెప్పేసి అడుగుతారు అనమాట. రైట్. ఓకే, ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ఐసిఐసి అనమాట. ఓకే రైట్. స్విగ్గీ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ ఐసిఐసి టు లాంచ్ ఇట్స్ యూనిక్ డిజిటల్ వాలెట్ అనమాట. ఓకే రైట్, డిజిటల్ వాలెట్. సో రైట్, ఈ డిజిటల్ వాలెట్ ని లాంచ్ చేసుకోవడం కోసం స్విగ్గీ వాళ్ళు ఐసిఐసి వాళ్ళతో టైఅప్ అనేది పెట్టుకున్నారు. ఓకే అండి. సో ఫైన్ అయితే యాక్చువల్గా ఇక్కడ మనం సింపుల్ గా అయితే డిజిటల్ వాలెట్స్ అని చెప్పేసి అంటే, బట్ యాజ్ పర్ మన బ్యాంకింగ్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ లో ఈ డిజిటల్ వాలెట్స్ జనరల్ గా మనం ఏమైనా పిలవాలని చెప్పేసి అంటే పీపీఐస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, పీపీఐ. సో పీపీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకే, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం. మనం సింపుల్ గా వ్యాలెట్స్ అన్నట్లు కూడా సింపుల్ గా మనం ఏంటంటే వ్యాలెట్ అని చెప్పేసి మనకు కామన్ లాంగ్వేజ్ మనం పిలుస్తుంటాం. బట్ ఆ వ్యాలెట్స్ అయితే మన బ్యాంకింగ్ టెక్నాలజీ ఏమని పిలవాలంటే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే రైట్. వెల్, సో ఫైన్. ఇకపోతే ఐసిఐసి పాయింట్ ఆఫ్ లో మనకి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఏమైనా అడిగాడు అనుకోండి. సో ప్రెసెంట్ ఐసిఐసి తాలూకా ఎండీ అండ్ సిఇఓ అడగొచ్చండి. సో ఐసిఐసి తాలూకా ప్రెసెంట్ ఇప్పుడు ఎండీ అండ్ సిఇఓ అని చెప్పేసి అంటే మనకి సందీప్ బక్షి మాట. ఓకే రైట్, సందీప్ బక్షి మాట. సో ఈయన ఏంటంటే మన చందా కొచ్చర్ గారి ప్లేస్ లో రిప్రజెంటేటివ్ క్యాండిడేట్ మాట. అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ముంబై అండి. ఓకే, అండ్ దీని తర్వాత ట్యాగ్ లైన్ ఏంటంటే హమ్ హైనా ఖ్యాల్ ఆప్కా అంటే. ఓకే రైట్, హమ్ హైనా ఖ్యాల్ ఆప్కా, హమ్ హైనా ఖ్యాల్ ఆప్కా. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటెడ్ విత్ ది ఐసిఐసి. So the next one, the Indian government has sent 1 million worth of anti-tuberculosis medicine to which country as per request from World Health Organization? Okay, right. So recent గా WHO వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ఏ కంట్రీ వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు 1 million వర్త్ ఉండేటువంటి యాంటీ ట్యూబర్క్యులోసిస్ మెడిసిన్ ఏంటంటే సప్లై చేయడం జరిగిందని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే రైట్, ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్, WHO రిక్వెస్ట్ మేరకు అంటే మన ఇండియన్ గవర్నమెంట్ 1 million వర్త్ ఉన్నటువంటి యాంటీ ట్యూబర్క్యులోసిస్ మెడిసిన్ అనేది ఏ కంట్రీ వాళ్ళకి మనం సప్లై చేసామని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి అండి. సో ద ఆన్సర్ ఈస్ నార్త్ కొరియా అనమాట. సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మనం ఏమైనా క్వశ్చన్ అడిగితే కనుక నార్త్ కొరియా క్యాపిటల్ అడగొచ్చండి. సో ఇట్ ఈస్ ప్యాంగ్ యాంగ్. ఓకే, ప్యాంగ్ యాంగ్. అండ్ అలాగే కరెన్సీ అయితే కనుక నార్త్ కొరియన్ ఓన్. ఓకే, నార్త్ కొరియన్ ఓన్ అనమాట. చలో నెక్స్ట్ వన్. అండ్ అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ ఐపీఎల్ టీమ్ అండ్ లాంచ్డ్ మై టీమ్ కార్డ్స్. రీసెంట్ గా కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ ఐపీఎల్ టీమ్ తో ఏంటంటే వీళ్ళు పార్ట్నర్ అయ్యి సో వీళ్ళు మై టీమ్ కార్డ్స్ ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ పార్ట్నర్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్ గా వాళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్ అంటే ఏముంటుందండి. సో జనరల్ గా ఐపీఎల్ టీమ్ ఏంటంటే ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళు యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే మై టీమ్ కార్డ్స్ అంటే ఏంటి, యాక్చువల్ గా ఇట్స్ ఏ విచ్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ స్పెషల్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్. ఓకే అండి, విచ్ ఆర్ ఏ స్పెషల్ డెబిట్ అంటే క్రెడిట్ కార్డ్స్. సో స్పెషల్ అని చెప్పేసి మెన్షన్ చేసామని చెప్పేసి అంటే ఇవి కొత్త రకమైన డెబిట్ కార్డ్స్ అయితే కాదండి. జనరల్ గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి ఏంటంటే అడిషనల్ గా సమ్ బెనిఫిట్స్ అనేవి వీళ్ళకుంటూ ఉంటాయి అన్నమాట. మేబీ అంటే క్యాష్ బ్యాక్స్ కావచ్చు, లేకపోతే సమ్ డిస్కౌంట్స్ అనేవి కావచ్చు. ఓకే అండి, సో ఇట్లాగంటే ఆల్రెడీ కొన్ని ప్రీపెయిడ్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. యాజ్ పర్ ద అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఆ పర్టికులర్ అవుట్లెట్స్ లో కనుక మనం ఏమైనా షాపింగ్ అని చేస్తే కనుక మనకి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేసినట్టు డిస్కౌంట్స్ కానీ క్యాష్ బ్యాక్ కానీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ మనం స్పెషల్ అని చెప్పేసి ఒక టర్మ్ అనేది వాడటం జరిగింది అనమాట. ఓకే, సో అయితే వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఈ స్పెషల్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ని ప్రమోట్ చేయడం కోసం కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఏ ఐపీఎల్ టీమ్ తో పార్ట్నర్ అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి. సో ద ఆన్సర్ ఇస్ కోల్కతా నైట్ రైడర్స్ అనమాట. కేకేఆర్ టీమ్ తో వీళ్ళు పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే అండి, ఫర్ ది ప్రమోషన్ ఆఫ్
ఇట్స్ అ మైటమ్ కార్డ్స్ మాట. ఓకే రైట్. సో కోటక్ మహీంద్రా పాయింట్ ఆఫ్ లో మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్కడ ఉందని చెప్పేసి అడగొచ్చండి. సో దీని హెడ్ ఆఫీస్ అయితే కనుక మనకి ముంబైలో ఉందన్నమాట. అండ్ అలాగే దీని ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ అయితే మాత్రం ఏంటంటే ఉదయ్ కోటక్ అనమాట. ఓకే, ఉదయ్ కోటక్ ఈజ్ ది ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ. అండ్ అలాగే ఈయన మనకు ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ కూడా ఏంటంటే ఈయన ప్రెసెంట్ అండ్ ఎండి అండ్ సిఇఓ ఉన్నారంటే, సో ఆ కంపెనీ పేరుంటే ఐఎల్ ఎఫ్ఎస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇది కూడా మనకి ఏంటంటే ఓకే రైట్, ముంబైలో ఉంటుందన్నమాట. ఓకే ఫైన్. అండ్ అలాగే ఐఎల్ ఎఫ్ఎస్ పాయింట్ ఆఫ్ మనకు ఉండే అప్డేట్ ఏంటంటే యాక్చువల్గా ఐఎల్ ఎఫ్ఎస్ కి ఉండేటువంటి ఎండిఎన్సీ ఏంటంటే ఉదయ్ కోటక్ గారి టెన్యూర్ అయితే మనకి ఏంటంటే అది క్లియర్ అయిపోవడం జరిగింది అనమాట. అండ్ మళ్ళీ అగైన్ ఏంటంటే మనకి ఆర్బీ వాళ్ళు అంటే మళ్ళీ వీళ్ళకి ఆ టెన్యూర్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. నౌ హీఈస్ కంటిన్యూ ఇట్స్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐఎల్ ఎఫ్ఎస్. ఓకే చలో రైట్. ఇకపోతే మన ట్యాగ్ లైన్ పాయింట్ ఆఫ్ లో ఏమైనా అడిగాడు అనుకోండి. సో మన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాలూకా ట్యాగ్ లైన్ ఏంటంటే లెట్స్ మేక్ మనీ సింపుల్. లెట్స్ మేక్ మనీ సింపుల్ అనేది ఏంటంటే ఈ బ్యాంక్ తాలూకా ట్యాగ్ లైన్ అనమాట. ఓకే రైట్ వెల్. అండ్ అలాగే ఇంకోటి కూడా ఉంటుందండి. సో ఇదేంటంటే ఆ కోనా కోనా కోటక్ అండి. ఓకే రైట్ వెల్. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. చలో ద నెక్స్ట్ వన్. Fine. Which among the following has become the world's largest energy company after Saudi Aramco? Okay, right. సో రీసెంట్ గా ఒక పర్టికులర్ కంపెనీ ఏంటంటే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇదేంటంటే సౌదీ అరామ్కో అనేది ఏంటంటే వరల్డ్ లో టాప్ మోస్ట్ ఎనర్జీ కంపెనీ అండి. సో ఇప్పుడు ఈ వరల్డ్స్ లార్జెస్ట్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి సౌదీ అరామ్కో తర్వాత అంటే సెకండ్ ప్లేస్ కి రీసెంట్ గా వెళ్ళినటువంటి కంపెనీ పేరు ఏంటి అడుగుతున్నారు అనమాట. ఇట్స్ ఆప్షన్ బి అండి. సో దట్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. ఓకే రైట్ వెల్. So now the Reliance Industries Limited has become the world's largest energy company after Saudi Aramco. Okay, clear? Chalo the next one. And అలాగే మనకి ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ లో మనం ఏమైనా ఇంకొక అప్డేట్ ఏమైనా అడిగితే కనుక చూసుకోండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే ప్రస్తుతానికి మన ఇండియాలో ఓకేనండి, ఇండియాలో హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేటువంటి ఇండస్ట్రీ ఏంటని చెప్పేసి అడగొచ్చండి. ఓకేనండి రైట్. ఇండియాలో హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేటువంటి కంపెనీ ఏంటని చెప్పేసి అంటే ఇట్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. సో దీనికైతే ప్రెసెంట్ ఎంత ఉందంటే మనకి మార్కెట్ క్యాపిటల్ 15 బిలియన్స్ అండి. సో సింపుల్ గా చెప్పాలంటే 150. ఓకే రైట్ బిలియన్స్ గా చెప్పండి. సో ద నెక్స్ట్ వన్. ఫైన్. సారీ, ఇట్స్ 150 మిలియన్. యాక్చువల్లీ చెప్పాలంటే కనుక ఇది 15 lakh crore అండి. ఓకే, 15 lakh crore. ఫైన్. 15 lakh crore is the market capitalization value of the Reliance Industries Limited అనమాట. ఓకే చలో ద నెక్స్ట్ వన్. India supplied 25 tons of pesticides to which country to control low cost invasion? రీసెంట్ గా ఇండియన్ కంట్రీ వాళ్ళు మన నైబరింగ్ కంట్రీ ఇండియన్ కంట్రీ వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ కంట్రీకి ఏం చేశారంటే వీళ్ళు 25 tons ఆఫ్ పెస్టిసైడ్స్ ఏంటంటే లో కాస్ట్ కంట్రోల్ ని చేయడం కోసం ఏంటంటే వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సింతకి వీళ్ళు 25 tons ఆఫ్ పెస్టిసైడ్ ని ఏ కంట్రీకి సప్లై చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్, ఇట్స్ ఆప్షన్ డి అండి. సో ద ఆన్సర్ ఈజ్ ఇరాన్ అనమాట. ఓకే రైట్ వెల్, ఇరాన్. సో ఇరాన్ క్యాపిటల్ ఏంటంటే మనకి టెహ్రాన్ అండి. ఓకే, ఇరాన్ క్యాపిటల్ ఈజ్ టెహ్రాన్ అనమాట. అండ్ ద కరెన్సీ ఈజ్ రియాల్. ఓకే, ద కరెన్సీ ఈజ్ రియాల్. Fine. Who has won the inaugural Artificial Intelligence Award for Cancer Research and Discovery of New Drugs? Okay, fine. సో రీసెంట్గా ఏంటంటే ఒక పర్టికులర్ క్యాండిడేట్కి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే తను క్యాన్సర్ రీసెర్చ్ అండ్ అలాగే డిస్కవరీ చేసినటువంటి ఇన్వెంట్ చేసినటువంటి న్యూ డ్రగ్స్ ని బేస్ చేసుకుని ఏంటంటే ఫస్ట్ ఏమంటే తనకి ఏంటంటే ఆ ఇనాగరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇంతకి దిస్ ఇయర్ the current recipient of inaugural Artificial Intelligence Award for Cancer Research and Discovery of New Drugs is Regina Bargile. Okay, right? Regina Bargile, right? She is a professor in Massachusetts Institute of Technology. Okay, MIT లో ఏంటంటే దీని ప్రొఫెసర్ గా చేస్తుంది. యాక్చువల్ గా దీని బర్త్ ప్లేస్ అయితే మాత్రం అంటే ఇజ్రాయెల్ అనమాట. ఓకే, ఇజ్రాయెల్. Which of the following one has launched Chavni COVID Yodha Sankarshan Yojana, a group life insurance scheme for employees working in the military cantonment areas across India. Right, well. రీసెంట్ గా ఏ పర్టికులర్ కంపెనీ ఏంటంటే మనకి చావ్నీ కోవిడ్, సో దాని ట్యాగ్ లైన్ అంటే యోధ్ సంరక్షణ యోజన అనేటువంటి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏంటంటే జనరల్ గా మనకి ఆ మిలిటరీ కంటోన్మెంట్ లో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ తాలూకా ఫ్యామిలీని బేస్ చేసుకుని
గ్రూప్ ఇన్సూరెన్స్ లాంచ్ చేయడం అయితే జరిగింది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్ వెల్. సో ఇంతకీ ఈ చావ్ని కోవిడ్ యోధా సంరక్షణ యోజన అనేటువంటి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్ చేసినటువంటి ఆ కంపెనీ పేరు ఏంటంటే ఇట్ ఈస్ ఎల్ఐసి అనమాట. ఓకే అండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఈ స్కీమ్ అయితే అఫీషియల్ గా మనకి ఏంటంటే మన ఆనరబుల్ డిఫెన్స్ మినిస్ట్రీ, ఓకేనండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. సో రాజ్నాథ్ సింగ్ గారు ఏంటంటే దీన్ని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, రాజ్నాథ్ సింగ్ గారు అంటే దీన్ని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ పాలసీలు ఏంటంటే కంప్లీట్ గా ఏంటంటే గ్రూప్ కవరేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే అండి, గ్రూప్ కవరేజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకి ఇందులో కవరేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే అండి, రైట్ వెల్. సో ఇదంతా మనకు అనవసరం, సింపుల్ గా అంటే మీరు ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి. సో దాన్ని ఎవరు లాంచ్ చేశారని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే కంపెనీ అయితే మాత్రం ఎల్ఐసి అనమాట. అండ్ అలాగే ప్రజెంట్ ఎల్ఐసి చైర్మన్ అయితే కనుక మాత్రం ఎవరని చెప్పేసి అంటే ఎంఆర్ కుమార్ అనమాట. ఓకే, ఎంఆర్ కుమార్ అనమాట. అండ్ హీ ఈస్ ది ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ IDBI Bank also. Okay, IDBI Bank also. Clear? And it is located in Mumbai. PM India announced the extension of Pradhan Mantri Garib Kalyan Anna Yojana till the end of which month in 2020. సో రీసెంట్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అంటే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి స్కీమ్ ఏంటంటే 2020 అంటే ఈ ఇయర్ లో ఏ మంత్ వరకు అంటే ఎక్స్టెండ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే, రైట్ వెల్. సో ఒకసారి చూద్దాం. అంటే యాక్చువల్ గా మనకి ప్రధాన మంత్రి ఓకే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన యాక్చువల్గా ఈ స్కీమ్ లో మనకి జనరల్ గా ఏం చేస్తారని చెప్పేసి అంటే మనకి లాక్డౌన్ టైంలో, ఓకే, డ్యూరింగ్ ద లాక్డౌన్ టైంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఆఫర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఆఫర్ చేయడం అనేది జరిగింది అనమాట అక్రాస్ ఇండియాలో. సో అయితే ఈ కాన్సెప్ట్ లో మనకి ఏంటంటే ఫ్రీగా ఇచ్చేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏంటమ్మా అని చెప్పేసి అంటే 5 kgs ఆఫ్ వీట్ ఆర్ రైస్ అండ్ 1 kg చనా. సో ఇవి జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్క ఇండియాలో ఉండే ప్రతి ఒక్క పూర్ ఫ్యామిలీస్ ఏంటంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఏంటంటే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే స్కీమ్ లో మనకు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ స్కీమ్ అయితే మనకి యాక్చువల్ గా అనౌన్స్ చేసినటువంటి మంత్ అయితే కనుక మనకి మార్చ్ 2020 అండి. కాకపోతే దీని తాలూకా ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం ఏంటంటే ఏప్రిల్ మంత్ నుంచి జరిగింది అనమాట. ఓకేనండి, ఇనీషియల్ గా ఈ స్కీమ్ తాలూకా ఇంప్లిమెంటేషన్ అయితే ఓన్లీ 3 months మాత్రమే జరిగింది అనమాట. అంటే ఏప్రిల్, మే అండ్ అలాగే జూన్ అనమాట. సో మళ్ళీ తర్వాత కూడా ఏంటంటే మనకి COVID-19 పాండమిక్ అనేది ఇంకా సివియర్ అవడం మూలన ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అంటే మళ్ళీ మనకు ఒక 5 months వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనండి, అంటే జూన్ తర్వాత వచ్చిన 5 months అనమాట. అంటే సో జూలై నుంచి నవంబర్ వరకు ఏంటంటే ఇది మళ్ళీ ఎక్స్టెన్షన్ అయితే జరగడం మొదలైంది అనమాట. ఓకేనండి, రైట్. సో నౌ ద స్కీమ్ వాజ్ ఎక్స్టెండ్ బై 5 months to November 2020. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. అండ్ దేర్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో ఎప్పుడైతే మనకి 5 months ఎక్స్టెన్షన్ జరిగిందో మరి 5 months కూడా మనం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ని మనం సప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ 5 months ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ కి అడిషనల్ గా అలాట్ చేసినటువంటి అమౌంట్ ఎంత అమ్మా అని చెప్పి అంటే సో ఇట్ ఈస్ 90,000 crores అనమాట. ఓకే, 90,000 crores అనమాట. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్, రిమెంబర్ దిస్. సో RBI రివైజ్డ్ అండ్ రిలీజ్డ్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ ది పీరియడ్ ఆఫ్. రీసెంట్ గా RBI వాళ్ళు ఏం చేసినట్టు మనకి ఈ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక ఫ్రేమ్వర్క్ ఏంటంటే వీళ్ళు రివైజ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ సైమల్టేనియస్ గా దీన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది అనమాట. సో అయితే దీని తర్వాత పీరియడ్ ఎంత ఉంటుంది చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్. ఇట్స్ ఆప్షన్ డి అండి, 2020 to 2025 అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రీవియస్ NSFE అయితే కనుక మనకి 2015 నుంచి 2020 వరకు మాత్రం ఉంది అనమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే టెన్యూర్ అయిపోయిందో దీనికి కంటిన్యూస్ గా మళ్ళీ వీళ్ళు ఏం చేసింటే కొన్ని చేంజెస్ చేసుకుంటూ మనకి ఏం చేశారంటే మళ్ళీ ఈ NSFE ఏంటంటే చేంజెస్ చేసుకుని మళ్ళీ దీన్ని మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ మరి రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి ఈ NSFE తాలూకు టెన్యూర్ ఎంత ఉంటుంది మనకి 2020 నుంచి 2025 ఇయర్ వరకు ఏంటంటే ఇది ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే జనరల్ గా మనకి బ్యాంకింగ్ సంబంధించి, ఓకేనండి, రైట్, బ్యాంకింగ్ సంబంధించి ఏవైతే మనకి టోటల్ నాలెడ్జ్ అనేది ఉంటుందో, ఓకేనా, బ్యాంకింగ్ నాలెడ్జ్ కావచ్చు, ఐ మీన్ ఫినాన్షియల్ నాలెడ్జ్ కావచ్చు, లేదని చెప్పి అంటే మనకి టెక్నాలజికల్ నాలెడ్జ్ కావచ్చు. సో కంప్లీట్ గా వీటిని ప్రమోట్ చేయడం కోసం ఏంటంటే లాంచ్ చేసినటువంటి RBI వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ఏమని పిలుస్తాం అంటే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, దీని ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. NSFE ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. అండ్ దీని టెన్యూర్ ఏంటంటే మనకి 2020 to 25 అన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఫర్ ప్రమోటింగ్ ది ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజికల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఎ బ్యాంక్. ఓకే, చలో ద నెక్స్ట్ వన్. Which state had organized the 5-day long subtropical fruit expo 2020? రీసెంట్ గా ఏ స్టేట్ వాళ్ళు మనకి 5 days subtropical fruit expo 2020 అంటే మనకి ఆర్గనైజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ది హర్యానా స్టేట్ గవర్నమెంట్ అండి. ఓకే, రైట్, ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ది హర్యానా స్టేట్ గవర్నమెంట్. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలని చెప్పేసి అంటే హర్యానా హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఓకే, హర్యానా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఒక 5-day ప్రోగ్రామ్ ఏంటంటే లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరు అంటే సబ్ ట్రాపికల్ ఫ్రూట్ ఎక్స్పో అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్ గా అయితే మనకి ఎక్కడ దీన్ని ఎంగేజ్ చేశారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ కురుక్షేత్ర అండి. ఓకే, రైట్, వెల్, కురుక్షేత్ర.
కురుక్షేత్ర ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ హర్యానా, రైట్. ఓకే, హర్యానా అనమాట. అండ్ హర్యానా చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి ప్రెజెంట్ అయితే మనోహర్ లాల్ ఖట్టర్ అండి. ఓకే, రైట్, మనోహర్ లాల్ ఖట్టర్. అండ్ ద ప్రెజెంట్ గవర్నర్ అయితే కనుక మనకి ఓకే సత్యదేవ్ నారాయణ్ ఆర్య అనమాట. ఓకే, చలో నెక్స్ట్ వన్. Which one has launched the inflation expectation survey of households and responses of the participants will be gathered over telephone in view of the coronavirus pandemic? ఓకే, రైట్. సో రీసెంట్గా ఏంటంటే మనకి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ పైన ఏంటంటే హౌస్ హోల్డ్ సర్వే అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. సో ఈ హౌస్ హోల్డ్ సర్వేని కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. సో ద ఆన్సర్ ఈజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, రైట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి, జనరల్ గా మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అండి, రైట్. ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మేజర్ గా మనం డీల్ చేసిన ఆర్గనైజేషన్ అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో మనకి ఏమైనా స్టాటిక్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అడగొచ్చండి. సో ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ అని గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ డీవాల్యూషన్ ఆఫ్ కరెన్సీ. ఓకే, డీవాల్యూషన్ ఆఫ్ కరెన్సీ. సో ఒక పర్టికులర్ కంట్రీ తాలూకా కరెన్సీ వాల్యూ పడిపోవడాన్ని ఏమని పిలుస్తూ ఉంటాం మనం, ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో జనరల్ గా మనకి కరెన్సీ వాల్యూ పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి, ఆ స్టేట్ ఆ కంట్రీలో ఉండేటువంటి గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఈ పడిపోతున్నటువంటి కరెన్సీ వాల్యూ అంటే డివాల్యూడ్ అవుతున్నటువంటి కరెన్సీ వాల్యూని ఏం చేస్తారంటే వీళ్ళు హైప్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. మరి హైప్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తుంటారని చెప్పి అంటే రెగ్యులర్ గా మనం ఏవైతే ఓకే రెగ్యులర్ బేస్డ్ మనం ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ కొంటూ ఉంటామో, ఇలా మనం రెగ్యులర్ గా పర్చేస్ చేసినటువంటి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ తాలూకా ఈ ప్రైసెస్ ఏం చేస్తారంటే వీళ్ళు హైక్ చేస్తూ ఉంటారు అనమాట. దెన్ ఈ కాన్సెప్ట్ కూడా మనం ఏమని పిలుస్తామంటే ఇన్ఫ్లేషన్ చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, జనరల్ హైక్స్ ఆఫ్ ఓకే జనరల్ హైక్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, జనరల్ హైక్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓకే ఇన్ ఎన్ ఎకానమీ ఓవర్ ఎ పర్టికులర్ పీరియడ్. ఓకే, రైట్. వెల్, సో జనరల్ గా మన ఇండియన్ ఎకానమీలో ఒక పర్టికులర్ పీరియడ్ వరకు మనం రెగ్యులర్ కొనేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ తాలూకా రేట్స్ అనేవి పెరిగిపోవడానికి కూడా మనం పిలుస్తాం అంటే ఇన్ఫ్లేషన్ చెప్పేసి పిలుస్తాం అనమాట. ఫర్ దట్ రీజన్ జనరల్ గా మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ తాలూకా రేట్స్ పెరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కొనేటువంటి కెపాసిటీ మనం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని ఎకనామికల్ పాయింట్ ఆఫ్ ఎట్లా చెప్తా ఉంటే సో పీపీపీగా మనం చెప్తూ ఉంటాం అనమాట. అంటే డిక్రీజింగ్ ఆఫ్ ది పర్చేసింగ్ పవర్ ప్యారిటీని కూడా ఏమని పిలుస్తూ ఉంటాం మనం, ఇన్ఫ్లేషన్ చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, దీస్ ఆర్ వెల్ నోన్ డెఫినేషన్ రిలేటెడ్ టు ది ఇన్ఫ్లేషన్ అనమాట. సో అయితే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేది అయితే కనుక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందండి. అండ్ అలాగే ఆ తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళంటే మనకి కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. వెల్, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎట్లా కంట్రోల్ చేస్తారని చెప్తారంటే జనరల్ గా మనకి ఇన్ఫ్లేషన్ అనేది రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకే, కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. రెండోది ఏంటంటే కోర్ సో యాక్చువల్లీ చెప్పండి రిటైల్ ఇన్ఫ్లేషన్ చెప్పేసి అంటాము. అండ్ రెండోది అంటే హోల్సేల్ ఇన్ఫ్లేషన్ చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అయితే మనకి కంట్రోల్ చేసేదారని చెప్తుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. రిటైల్ ఇన్ఫ్లేషన్ అయితే కనుక మనకి కంట్రోల్ చేసేదారని చెప్తుంటే మనకి ఆర్బీఐ అనమాట. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్స్ అంటే మనకి సిపిఐ వాళ్ళు ఇస్తూ ఉంటారండి. ఓకే, ఇదైతే మనకి డబ్ల్యూపీఐ వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకి ఆర్బీఐ వాళ్ళు అంటారు ఉంటుంది. అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే మాత్రం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటారు ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ మోర్ అప్డేట్స్ అంటే మీరు కొంచెం క్లాస్ కనుక వింటే మీకు ఇంకా నీట్ గా అర్థమవుతుంటుంది. సో పైనకి పోతే lyricist Chaunakara Ramankutti, who passed away recently, was associated with which regional cinema? Okay, right. Well, సో యాక్చువల్గా ఏంటంటే చునాకర్ రామకుట్టి అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్ గా చనిపోయారట. సో ఈయన ఏ రీజన్ సినిమాకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే, దెర్ ఈస్ ఎ వర్డ్, సో ఇట్ ఈస్ కీవర్డ్ అండి, కుట్టీస్. సో కుట్టి బేసిక్ గా మన కుట్టీస్ అందరూ కూడా ఏంటంటే ఎక్కువగా ఎక్కడ ఫేమస్ ఉంటారని చెప్పి మన కేరళలో అనమాట. ఓకే, రైట్. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, మలయాళం. Which of the following country is topped in very high risk category in World Risk Index 2020? Right. వరల్డ్ రిస్క్ ఇండెక్స్ 2020 అంటే వెరీ హై రిస్క్ కేటగిరీలో ఉండేటువంటి ఆ టాప్ కంట్రీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్. సో ఇట్స్ ఆప్షన్ ఏ అండి, ద ఆన్సర్ ఈజ్ వనౌతు అనమాట. ఓకే అండి, వనౌతు అనమాట. సో అయితే ఇండియా వాళ్ళు అయితే కనుక మనకి ఈ పర్టికులర్ ఇండెక్స్ మనకి 84th ప్లేస్ లో ఉన్నారండి. ఓకే, ఇండియా ఈజ్ ఎట్ 84th ప్లేస్ అనమాట. అండ్ అలాగే కాంటినెంట్స్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కనుక ఓకే అండి, కాంటినెంట్స్ పాయింట్ ఆఫ్ లో కనుక చూస్తే కనుక ఈ కాంటినెంట్స్ చూస్తే కనుక మనకి హై రిస్క్ కేటగిరీలో ఉండేటువంటి కాంటినెంట్ ఏంటంటే మనకి ఒషినియా అండి. ఓకే, రైట్. ఒషినియా ఈజ్ టాప్డ్ ఇన్ ది in terms of continents. Okay, which of the following one has unveiled Magnum Children's Benefit Fund investment plan, an open-ended fund for parents to invest for their children? Right. So recent గా ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారని చెప్తుంటే మనకి చిల్డ్రన్ బేస్ చేసుకుని మనకి ఒక మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ని తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. అండ్ దాని పేరు ఏంటంటే మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్
ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. సో దీన్ని మనకి రీసెంట్ గా అన్వీల్ చేసినటువంటి కంపెనీ ఏంటంటే ఇట్ ఈస్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అండి. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనమాట. ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. సో ఫైనల్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఏ పూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇట్ ఈస్ ఏ పూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ ఏ పూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ collected from group of people and invest it in other financial securities. రైట్, గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఆ ఫండ్ మేనేజర్ వాళ్ళకి నచ్చినటువంటి ఫినాన్షియల్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేసినప్పుడు జనరల్ గా మనకి ఏమైనా ప్రాఫిట్స్ వచ్చినా లేదా లాసెస్ వచ్చినా సరే, ఓకే అండి. సో ఈ రెండాటిని కూడా ఏంటంటే మనం పెట్టినట్టు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో మొత్తం గ్రూప్ నుండి క్యాండిడేట్స్ అందరూ కూడా ఏంటంటే షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే అండి, రైట్. ఈ కాన్సెప్ట్ మనం జనరల్ గా పిలుస్తాం అంటే మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. బేసిక్ మనకి రెండు రకాలు ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తారు, అండ్ సెకండ్ వన్ ఏంటంటే క్లోజ్ ఎండెడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే అండి, ఒకటి ఓపెన్ ఎండెడ్, రెండు క్లోజ్ ఎండెడ్ అనమాట. ఓపెన్ ఎండెడ్ అంటే మీనింగ్ ఏంటంటే విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ సబ్స్క్రిప్షన్ అట్ ఎనీ టైం అనమాట. సో మనం ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అంటే ఈ ఫండ్ నుంచి మనం అంటే విత్డ్రా కూడా అయిపోవచ్చు అనమాట. ఓకేనండి, మార్కెట్ కండిషన్ బట్టి. సో అంటే మన ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో మనకి ఏంటంటే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్దర్ గా అంటే రిటర్న్స్ కూడా మనకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటాయి అనమాట. సో క్లోజ్ ఎండెడ్ అంటే మీనింగ్ ఏంటంటే విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ సబ్స్క్రిప్షన్ అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వరకు మాత్రమే మనకి ఏంటంటే ఇవి సబ్స్క్రిప్షన్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ లేదా మంత్ సెకండ్ వీక్ లో కానీ లేకపోతే ఇయర్ ఫస్ట్ మంత్ లో కానీ ఇట్లా అంటే ఒక పర్టికులర్ డేట్ నుంచి ఇంకో డేట్ వరకు మాత్రమే మనకి ఏంటంటే సబ్స్క్రిప్షన్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో మాత్రం అంటే ఈ ఫండ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ వన్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీటికి ఖచ్చితంగా ఏంటంటే కొంత మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మాత్రం మనం ఏంటంటే విత్డ్రాల్ అనేది ఈ ఫండ్ నుంచి మనం అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. అంత తప్ప ఆ డ్యూరింగ్ ద టైంలో మాత్రం మనం ఏమి చేయలేము. సో కాబట్టి ఇక్కడ మన మార్కెట్ కండిషన్ ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి సో దర్ ఈస్ రిస్క్ అనేది మనకి ఎక్కువ హైగా ఉంటుంది, అండ్ అలాగే మనకి వచ్చే రిటర్న్స్ కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి అనమాట. ఓకే రైట్. సో మరి వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ అనేది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఫండ్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ అప్డేట్స్ రిలేటెడ్ విత్ ది మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అండ్ ఫైనల్లీ all the mutual funds are regulated by SEBI అండి. ఓకే, all the mutual funds are regulated by SEBI. It's also very important update. Largest solar power plant of Indian Navy has been commissioned at Indian Naval Academy located in which state? Right. సో యాక్చువల్గా మనకి ఏంటంటే ఇండియన్ నేవీ వాళ్ళు ఒక 3 megawatts ఓకే లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏంటంటే మనకి ఇండియన్ నేవల్ అకాడమీ దగ్గర ఏంటంటే మనకి కమిషన్ చేయబోతున్నారు అనమాట. ఇందుకు ఈ ఇండియన్ నేవల్ అకాడమీ ఎక్కడ ఉంది పెడుతున్నారండి. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. Shekhar Basu was passed away. He is a chairman of which of the following one? It's also one of the important update అండి. సో శేఖర్ బసు గారు సో రీసెంట్ గా ఏంటంటే ఈయన చనిపోవడం జరిగిందండి. సో ఈయన అయితే ఇదివరకు ఏంటంటే మనకి అటామిక్ ఎనర్జీ కమిషన్ కి అంటే చైర్మన్ గా ఉండేవారు అనమాట. ఓకే అండి, అటామిక్ ఎనర్జీకి కమిషన్ కి చైర్మన్ గా ఉండేవారు అనమాట. సో ఆయన పేరు శేఖర్ బసు అనమాట. ఓకే రైట్, శేఖర్ బసు అటామిక్ కమిషన్ కి అటామిక్ ఎనర్జీ కమిషన్ కి అంటే చైర్మన్ ఉండే క్యాండిడేట్ అంటే మనకి శేఖర్ బసు అనమాట. ఓకే ఫైన్. విచ్ కంట్రీ which has unveiled the surface to surface ballistic missile Martyr Qasem Soleimani, right? సో రీసెంట్ గా ఏంటంటే మనకి మార్టియర్ కాసమ్ సొలమనీ అనేటువంటి పేరు మీద ఏంటంటే మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ అనేటువంటి ఒక బాలిస్టిక్ మిసైల్ అంటే రీసెంట్ గా మనకి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసినటువంటి ఆ కంట్రీ పేరెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్ వెల్. సో ఇందుకు ఈ మార్టియర్ కాసమ్ సొలమనీ అనేటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే హీ ఈస్ ది చీఫ్ జనరల్ ఆఫ్ ఓకే ఇరాన్ ఆర్మీ. ఓకే, హీ ఈస్ ది చీఫ్ జనరల్ ఆఫ్ ఇరాన్ ఆర్మీ అనమాట. రైట్. సో ఆయన పేరు ఏంటంటే కాసిం సొలమనీ అనమాట. సో యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ టైం ఏంటంటే ఓకే అండి అంటే మనకి ఈ ఇయర్ స్టార్టింగ్ లో జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. యాక్చువల్లీ అంటే యూఎస్ కి ఇరాన్ కి జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల ఏమైందంటే సో ఆయన ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ చేసిందంటే తనని చంపేయడం అనేది జరిగింది అనమాట. సో ఆయనకి గుర్తుగా ఏం చేశారంటే వీళ్ళకి బాలిస్టిక్ మిసైల్ ఏంటంటే ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అనమాట. సో దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే మార్టియర్ కాసిం సొలమనీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే రైట్ వెల్. సో ద ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇండియాకి చైనాకి ఎట్లా బోర్డర్ టెన్షన్స్ ఉన్నాయో అలాగే యూఎస్ కి ఇరాన్ కూడా ఏంటంటే సేమ్ టెన్షన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి అనమాట. ఓకే రైట్. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యావ్ జాయిన్డ్ హ్యాండ్స్ టు లాంచ్ విచ్ వెబ్ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ ఫుట్బాల్, రైట్. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే మనకి ఒక వెబ్ ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే ఫుట్బాల్ గేమ్ అంటే ప్రమోట్ చేద్దాం అని చెప్పేసి వచ్చారన్నమాట. సో ఇంతకీ
వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ వెబ్ ప్లాట్ఫామ్ పేరెంట్ అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే రైట్, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్డేట్ అండి. వెబ్ ప్లాట్ఫామ్ పేరెంట్ అంటే మనకి ఈ పాఠశాల అనమాట. ఓకే రైట్, ఈ పాఠశాల అనమాట. సో ఈ పాఠశాల ద్వారా ఫుట్బాల్ గేమ్ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటంటే మనకి దీని ద్వారా ఇచ్చేసి ఆ పర్టికులర్ ఫుట్బాల్ గేమ్ అంటే వీళ్ళు ప్రమోట్ చేద్దాం అని చెప్పేసి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే మనకి ఈ వెబ్ ప్లాట్ఫామ్ ఏంటంటే మనకి లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఫైన్. As per the annual report of Reserve Bank of India, the bank's frauds of rupees 1 lakh and above have more than doubled in value to how much amount in financial year 2020. Okay, right. So understand the question properly. రీసెంట్ గా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకుంటే కనుక 2020 సంవత్సరానికి సంబంధించారా ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఈ రిపోర్ట్ దేనికి సంబంధించి చెప్పి అంటే బ్యాంక్స్ లో జరిగే ఫ్రాడ్ కి సంబంధించిన రిపోర్ట్ అనమాట. ఓకే అండి రైట్. సో బ్యాంక్ ఫ్రాడ్ కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే ఫైనాన్షియల్ 2020 సంబంధించి ఒక రిపోర్ట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం అనమాట ఒక బ్యాంక్ లో మినిమం ఏంటంటే ₹1,00,000 అంతకన్నా ఎక్కువగా ఫ్రాడ్ జరిగినటువంటి బ్యాంక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారట. టోటల్ అమౌంట్ అనేది ఏంటంటే ఇది వరకు ఉండేటువంటి అమౌంట్ కన్నా డబుల్ అయిందట. సో ఇప్పుడు ఇంతకి ఆ టోటల్ బ్యాంక్ ఫ్రాడ్ జరిగినటువంటి అమౌంట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే రైట్. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ 1.85 ట్రిలియన్ రూపీస్ అనమాట. ఓకేనండి, 1.85 ట్రిలియన్ రూపీస్ అనమాట. ఓకేనండి రైట్ వెల్. సో 1.85 ట్రిలియన్ రూపీస్ అంటే 1,85,000 కోట్ల రూపాయలు అనమాట. ఓకే అండి, 1,85,000 కోట్ల రూపాయలు అనమాట. ఓకే, 1 lakh. ఓకే రైట్, 1.85 lakh crore rupees. సో రైట్. సో ఈ టోటల్ అమౌంట్ ఏంటంటే మనకి ఇండియన్ బ్యాంక్స్ లో జరిగినట్టు టోటల్ ఫ్రాడ్ అనమాట. ఆ ఫ్రాడ్ వాల్యూ అంటే మినిమం ₹1,00,000 నుంచి ఏంటంటే అంతకు మించి ఏంటంటే ఉండేటువంటి టోటల్ అమౌంట్ అనమాట. సో ఇది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 28% ఏంటంటే ఈ ఫ్రాడ్స్ అనేవి మనకి అంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ఎక్కువగా జరిగినాయి అని చెప్పేసి మనకు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓకే, చలో నెక్స్ట్ వన్. Which railway station has introduced baggage sanitization and wrapping machine recently? Okay, right, well. So COVID-19 పాండమిక్ ని బేస్ చేసుకుని ప్యాసింజర్ సేఫ్టీని బేస్ చేసుకుని ఏం చేశారంటే వీళ్ళు రైల్వే స్టేషన్ లో మనకంటే శానిటైజేషన్ అలాగే ర్యాపింగ్ మెషిన్ అంటే రీసెంట్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఆ లాంచ్ చేసినటువంటి ఆ రైల్వే స్టేషన్ ఏమంటే ఇట్ ఈస్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. As per the latest global forest resources assessment by FAO, what is the rank of India in the world in terms of gaining forest areas in the last decade? Okay, right. Question బాగా అర్థం చేసుకోండి. సో క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ డెకేడ్ చూసుకుంటే కనుక అంటే గడిచినటువంటి 10 years లో చూసుకుంటే కనుక మనకి ఈ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం అన్నమాట త్రూఅవుట్ వరల్డ్ లో మనకి ఈ ఫారెస్ట్ ఏరియా గెయినింగ్ అనేది జరగడం అయితే జరిగిందన్నమాట. సో ఈ గెయినింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాస్ బేస్ చేసుకుంటే కనుక మన ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి రైట్. లాస్ట్ 10 years లో మనకి ఈ ఫారెస్ట్ కవరేజ్ ఏంటంటే పెరగడం అయితే జరిగింది అనమాట మన త్రూఅవుట్ వరల్డ్ అనమాట. సో ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెయినింగ్ ఫారెస్ట్ ఏరియాస్ ని బేస్ చేసుకుంటే కనుక వరల్డ్ లో ఇండియా తాలూకు ర్యాంక్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఓకే రైట్, ఇండియా తాలూకు ర్యాంక్ అంతే ఇట్స్ ఆప్షన్ 2, ఇట్స్ ఆప్షన్ బి అండి. సో వీఆర్ ఎట్ సెకండ్ ప్లేస్ అనమాట. ఓకే రైట్ వెల్. సో ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారని చెప్పేసి అంటే కనుక మనకి చైనా వాళ్ళు ఉన్నారండి. ఓకే రైట్, చైనా ఈజ్ ద టాప్ ఇన్ ది వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెయినింగ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ది లాస్ట్ డెకేడ్ అనమాట. ఓకే అండి, గడిచిన 10 years లో చూసుకుంటే కనుక ఎక్కువగా మనకి ఏంటంటే చాలా ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా గెయినింగ్ అనేది మనకి చైనాలో కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ అయితే మనకు మన ఇండియాలో కనపడడం అనేది జరిగింది అనమాట. ఓకే, యాజ్ పర్ ది రిపోర్ట్ ఆఫ్ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ బై FAO అనమాట. ఓకే రైట్ వెల్. ఒక్కోసారి మనకు అడుగుతుంటాడు రిపోర్ట్ ఇచ్చేసి దాన్ని ఎవరు మనకు రిలీజ్ చేశారని కూడా అడుగుతుంటాడు. సో కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, India's first regional rapid transit system train will provide its services to Delhi, Ghaziabad, Meerut RRTS by which year? Right. సో ఎప్పటి నుంచో మనకి ఏంటి ఇది ఒక కాన్సెప్ట్ అనేది మనకి ఇండియాలో బాగా లైమ్ లైట్ లోకి వస్తుందండి. సో ఇండియాస్ ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్ సిస్టమ్ ట్రైన్ విల్ ప్రొవైడ్ ఇట్ సర్వీసెస్ ఢిల్లీ, గజియాబాద్, మీరట్ RRTS బై 2022 ఇయర్. ఓకే, 2022 సంవత్సరానికి ఏంటంటే మనకి ఈ ఢిల్లీ మీరట్ RRTS ట్రైన్ అనేది ఏంటంటే మనకి ఆపరేషన్ రావడం అయితే జరుగుతుంటుంది అనమాట. యాక్చువల్గా ఈ టోటల్ ఢిల్లీ మీరట్ RRTS ప్రాజెక్ట్ ఏంటంటే టోటల్ గా మనకి ఏ బ్యాంక్ వాళ్ళు మనకు ఫండింగ్ చేశారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. సో ఇప్పటి వరకు ఎంత ఫండింగ్ చేశారని చెప్పేసి అంటే $500 million అనమాట. ఓకే, $500 million అనమాట. ఓకే రైట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ $82 million లోన్ అగ్రిమెంట్ విత్ ది వరల్డ్ బ్యాంక్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్టేట్ రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్. రైట్. సో ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు $82 million లోన్ అగ్రిమెంట్ అనేది వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో చేసుకున్నారట. ఆ అమౌంట్ ఏంటంటే ఆ స్టేట్ లో ఉండేటువంటి రోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే డీల్ చేయడం కోసం
ఈ అమౌంట్ ఏంటి యూటిలైజ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. సో అందుకే ఆ అగ్రిమెంట్ చేసుకున్న స్టేట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి అండి, హిమాచల్ ప్రదేశ్ మాట. ఓకే రైట్, ఇట్ ఈస్ ఆప్షన్ సి, హిమాచల్ ప్రదేశ్ మాట. రైట్. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జైరామ్ ఠాకూర్ గారు. ఓకే అండి, రైట్, జైరామ్ ఠాకూర్. ఓకే, అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి బండారు దత్తాత్రేయ అనమాట. ఓకే రైట్, బండారు దత్తాత్రేయ ఈజ్ ది గవర్నర్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఓకే రైట్. సో ఈ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టేట్ లో ఉండేటువంటి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్స్ డీల్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో $82 million లోన్ అనేది ఏంటంటే వీళ్ళు తీసుకురావడం అనేది జరిగింది అనమాట. విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ది వార్షిప్ టైప్ 054 క్లాస్ ఫర్ పాకిస్తాన్ ఆర్మీ. ఓకే రైట్. సో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ కోసం ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ వార్షిప్ ఏంటంటే మనకి ఒక కంట్రీ అంటే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇంతకీ ఆ వార్షిప్ లాంచ్ చేసిన కంట్రీ ఏంటని చెప్పి అడుగుతున్నమాట. ఇట్స్ అవర్ రైవల్ కంట్రీ అండి. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట, చైనా. సో మీరు చాలా ఈజీగా దీన్ని ఆన్సర్ పెట్టచ్చు అనమాట. సో చైనా కంట్రీ ప్రెసిడెంట్ ఎవరని చెప్పేసి అంటే జీ జిన్పింగ్. ఓకే, జీ జిన్పింగ్. అండ్ చైనా కంట్రీ క్యాపిటల్ అయితే కనుక మనకి బీజింగ్. అండ్ కరెన్సీ అయితే కనుక అఫీషియల్ కరెన్సీ అయితే కనుక మనకి రెన్మిన్బి. ఓకే, రెన్మిన్బి. How much worth loan was approved by Asian Development Bank for urban projects in Rajasthan, Madhya Pradesh, right? సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా అంటే రాజస్థాన్ అండ్ అలాగే మధ్యప్రదేశ్ స్టేట్లకి ఏంటంటే వాళ్ళ స్టేట్లో ఉండేటువంటి అర్బన్ ప్రాజెక్ట్ని డీల్ చేయడం కోసం ఎంత అమౌంట్ని లోన్ రూపంలో వీళ్ళకి ఆఫర్ చేయడం జరిగింది చెప్పండి. ఇట్స్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ అండి. సో ద ఆన్సర్ ఈజ్ $570 million అనమాట. ఓకే, $570 million అనమాట. సో మనకు ఒకవేళ స్టార్టింగ్ పాయింట్ నేను అడిగాను అనుకోండి. సో రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అడగొచ్చండి. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి శ్రీ అశోక్ గెహ్లాట్ అనమాట. ఓకే రైట్, శ్రీ అశోక్ గెహ్లాట్. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి కల్రాజ్ మిశ్రా. ఓకే, కల్రాజ్ మిశ్రా. అండ్ అలాగే మధ్యప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే రైట్, శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ ద ప్రజెంట్ అడిషనల్ చార్జ్ గవర్నర్. ఓకే అండి, అడిషనల్ చార్జ్ గవర్నర్ అయితే మనకి ఎవరంటే ఆనందీ బెన్ పాటిల్. రైట్, ఆనందీ బెన్ పాటిల్. ఓకే. అండ్ వరల్డ్ బ్యాంక్ అయితే కనుక మనకి ప్రెసిడెంట్ అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే కనుక మనకి ప్రెసిడెంట్ అయితే అసాత్సగు మసకావా అండి. ఓకే రైట్, మసాత్సగు అసకావా. అండ్ అలాగే హెడ్ క్వార్టర్ అయితే కనుక మనకి మనీలాలో ఉంటుంది అనమాట. ఫైన్. యూరోపియన్ యూనియన్ హ్యాస్ లాంచ్డ్ ది ప్రాజెక్ట్ నిర్మాణ్ శ్రీ ఫర్ విచ్ 2 states. ఓకే రైట్. సో మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ లో కూడా అడుగుతూ ఉంటారండి, బిట్ గుర్తుపెట్టుకోండి. నిర్మాణ్ శ్రీ అనేటువంటి ప్రాజెక్ట్ ని జనరల్ గా ఎవరు మనకి లాంచ్ చేశారని చెప్పి అడుగుతారు. సో ఇట్ ఈస్ యూరోపియన్ యూనియన్ అనమాట. రైట్, యూరోపియన్ యూనియన్. ఇది మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ బ్రజిల్స్. ఓకే అండి, దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే మనకి బ్రజిల్స్ ఉందన్నమాట. అండ్ అలాగే ఈ యూరోపియన్ యూనియన్ కమిషన్ చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే ఓకే, కమిషన్ చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే షీఈస్ ఉర్సులా ఓన్ డి లేయర్. ఓకే, ఉర్సులా ఓన్ డి లేయర్ అనమాట. ఓకే, షీ ఈస్ ది ప్రజెంట్ కమిషనర్ చైర్మన్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కమిషన్ అనమాట. సో యూరోపియన్ యూనియన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే మనకి రీసెంట్ గా ఒక 2 states లో మనకి నిర్మాణ్ శ్రీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ నిర్మాణ్ శ్రీ అనేది ఏంటంటే దేనికి సంబంధించి అంటే ఇట్ ఈస్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఇట్ ఈస్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. రైట్. సో అండర్ దిస్ ప్రోగ్రామ్ లో ఏం చేశారని చెప్పేసి అంటే జనరల్ గా ఎవరైతే మనకి ఈ రూరల్ ఏరియాస్ ఉండే పీపుల్ ఉంటారో సో వీళ్ళకి ఏంటంటే స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారండి. ఓకే, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ లైక్ ఎట్లా అని చెప్పంటే మాన్సరీ. ఓకే అండి, అండ్ అలాగే ఫిట్టర్ వర్క్స్ అండి, అలాగే ఎలక్ట్రిసిటీ వర్క్స్. ఓకే అండి, సో ఇట్లాంటి వర్క్స్ అన్ని కూడా అంటే అలాగే ప్లంబింగ్. సో ఇట్లాంటి వర్క్స్ అన్ని కూడా ఏంటంటే వీళ్ళకి నేర్పించేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అంటే స్టార్ట్ చేసినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే మనకి యూరోపియన్ యూనియన్ అనమాట. సో అయితే వీళ్ళు ఇంతకీ ఏ 2 states లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్. సో ద ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే రైట్, మహారాష్ట్ర అండ్ ఒడిశా ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. మహారాష్ట్ర అండ్ ఒడిశా అనమాట. ఈ 2 states లో కూడా అంటే మహారాష్ట్రలో ఒక 2 districts అండి, అండ్ అలాగే ఒడిశాలో కూడా ఏంటంటే 2 districts అనమాట. టోటల్గా ఏంటంటే 4 districts లో ఏంటంటే ఈ నిర్మాణ్ శ్రీ అనేటువంటి ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే రైట్. వెల్, సో ఒడిశా చీఫ్ మినిస్టర్ అయితే నవీన్ పట్నాయక్ అంటే గవర్నర్ అయితే కనుక గణేష్ లాల్ అండి, అండ్ అలాగే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయితే కనుక ఉద్ధవ్ ఠాక్రే అండ్ గవర్నర్ అయితే కనుక మనకి భగత్ సింగ్ కోశ్యారి అనమాట. సో ఫైన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ హాస్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆన్ 15th August. August 15 రోజు మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి మనకి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఎవరని చెప్పేసి ఉంటారండి. సో ద ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, సురేష్ రైనా అనమాట. సో అంతకు ముందు ఏంటంటే యాక్చువల్గా మనకి అంటే MS ధోని గారు కూడా మనకి అదే రోజు మనకి అంటే రిటైర్మెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఈయన రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన ఒక ½ an hour కంటే సురేష్ రైనా గారు కూడా మనకి
ఈ రిటైర్మెంట్ అంటే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. చలో ద నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ది ఆపరేషన్ లెజెండ్. ఆపరేషన్ లెజెండ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేసినట్టు ఆ కంట్రీ ఏంటని చెప్పి అంటున్నారు. సో ఇట్స్ అ స్ట్రైట్ క్వశ్చన్. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట, యుఎస్ఏ. రైట్ వెల్. సో ఆపరేషన్ లెజెండ్ అంటే ఏంటంటే, లెజెండ్ అనేది ఏంటంటే ఒక చిన్న కిడ్ నేమ్ అండి. సో హీఈస్ ఎ 4-year-old. ఓకే రైట్ వెల్, 4-year-old guy, 4-year-old guy, okay, who was shot and killed at his residence. Okay, right, during his sleep. రైట్. జనరల్గా ఏంటంటే మనకి లెజెండ్ అనేటువంటి ఒక క్యాండిడేట్ ఉన్నాడండి. సో ఈయనకి ఏంటంటే యాక్చువల్గా 4 years old అనమాట, చిన్న అబ్బాయి. సో ఇతను ఏంటంటే తన అపార్ట్మెంట్ ఏంటంటే నిద్రపోతుండగా అనుకోని క్యాండిడేట్స్ కొంతమంది వచ్చేసి ఏం చేశారంటే, సో ఈయన్ని కాల్చి చంపేయడం జరిగింది అనమాట. సో అయితే ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఆ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే లాస్ట్ 6 months లో చూసుకుంటే కనుక ఇలాంటి సేమ్ ఇన్సిడెంట్స్ ఏంటంటే మనకి 5 places లో జరిగింది అనమాట. ఓకేనండి. టోటల్ గా దీనివల్ల అంటే 5 members అంటే 5 members అంటే రీసెంట్ గా చనిపోవడం అనేది జరిగింది అనమాట. ఓకే, కిల్డ్. సో అయితే ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఇష్యూని ఎంక్వైరీ చేయడం కోసం ఏంటంటే మన యుఎస్ కంట్రీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశారంటే ఆ అబ్బాయి పేరు మీద ఏంటంటే ఆపరేషన్ లెజెండ్ అనేటువంటి ఈ ఎంక్వైరీ దాని అంటే వేయడం జరిగింది అనమాట. సో ఆపరేషన్ లెజెండ్ అనేటువంటి ఎంక్వైరీ అనేది దేనికి సంబంధించి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. ఓకే. RBI extends provision of restructuring of MSME loans for borrowers with loan up to what amount? So right, actually ఏంటంటే మనకి పాండమిక్, COVID-19 పాండమిక్ లో భాగంగా, ఓకే అండి, COVID-19 పాండమిక్ వచ్చిన తర్వాత అంతకు ముందు జనరల్ గా మనకి ఏంటంటే లాక్డౌన్ జరిగింది కదండి. సో ఈ లాక్డౌన్ లో చాలా వరకు ఎంఎస్ఎంఈస్ అన్ని కూడా ఉంటాయి, అంటే నాట్ ఈవెన్ ఎంఎస్ఎంఈ, చాలా వరకు అన్ని కూడా అంటే ఎక్కువగా లాస్ ఏంటంటే ఇంకర్ చేయడం అయితే మొదలుపెట్టిన అనమాట. సో అయితే వన్స్ ఒకసారి లాస్ లో ఉండేటువంటి ఎంఎస్ఎంఈస్ అన్నట్లు కూడా రివైవల్ చేసేటువంటి ప్లాన్ లో, ఓకే అండి, రివైవల్ చేసేటువంటి ప్లాన్ లో మనకి ఆర్బీఐ వాళ్ళు ఏం చేశారని చెప్పేది అంటే ఎంఎస్ఎంఈ కోసం అంటే స్పెషల్ గా ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది అనమాట. సో అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద ప్యాకేజ్, సో దాని ప్రకారం ఏం చేశారంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే రీస్ట్రక్చర్ చేయడం కోసం వీళ్ళకంటే కొన్ని పర్టికులర్ లోన్ లిమిట్స్ ఏంటంటే మనకి ఆఫర్ చేయడం అయితే జరిగింది అనమాట. So that's the provision of restructuring of MSME loans for borrowers with loan up to what amount? So here the option C is your answer అండి. రైట్, 25 crore వరకు ఏంటంటే ఈ రీస్ట్రక్చరింగ్ ఎంఎస్ఎంఈ లోన్స్ మీద ఆఫర్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందండి. సో అయితే దీనికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో అందులో నెంబర్ 1 కండిషన్ ఏంటంటే అప్ టు 25 crore వరకు ఈ రీస్ట్రక్చరింగ్ ఎంఎస్ఎంఈ లోన్ తీసుకోవాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆ ఎంఎస్ఎంఈ తాలూకా అసెట్ క్వాలిటీ అనేది ఎట్లా ఉండాలని చెప్పేసి అంటే స్టాండర్డ్ అసెట్ గా ఉండాలన్నమాట. ఓకే అండి, రైట్, స్టాండర్డ్ అసెట్ గా ఉండాలన్నమాట. రైట్, స్టాండర్డ్ అసెట్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్ గా మనం ఏదైనా ఒక బ్యాంక్ దగ్గర కనుక ఎంత డబ్బులు తీసుకున్నా సరే విత్ ఇంట్రెస్ట్ తో సైతం ఏంటంటే మనకి ఇచ్చినటువంటి డ్యూ డేట్ లో మనం దాన్ని ఏంటంటే రీపే చేయగలగాలన్నమాట. ఓకేనండి, రైట్. అన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ రీపేయబుల్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం. ఓకేనండి, అప్పుడు మనం తీసుకునేటువంటి ఆ లోన్స్ ఏమైనా పిలుస్తామంటే మనం అంటే అప్పుడు అట్లాంటి లోన్స్ బ్యాంక్ వాళ్ళు ఎట్లా రీచ్ చేస్తారంటే స్టాండర్డ్ అసెస్మెంట్ రీచ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ విత్ ఇన్ టైంలో కనుక మనం రీపే చేయలేదు అనుకోండి, సో దానికి పర్టికులర్ టైం ఉంటుంది అనమాట. సో డ్యూ డేట్, ఆ డ్యూ డేట్ జనరల్ గా 90 days ఆఫర్ చేస్తుంటాం అనమాట. ఈ 90 days వరకు కూడా మన తాలూకా అమౌంట్ అట్లా డ్యూ గానే ఉంటే దెన్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్పిఏ అనమాట. ఓకేనండి, రైట్. సో ఇక్కడ నుంచి మనకి ఎన్పిఏ క్లాసిఫికేషన్ మనకి స్టార్ట్ అవుతుంటుంది అనమాట. ఇందులో ఏంటంటే సబ్ స్టాండర్డ్ అని, ఓకేనండి, అట్లాగే డౌట్ఫుల్ అని, అండ్ అలాగే లాస్ అసెస్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఈ కేటగరైజేషన్ లో కనుక ఏదైనా ఎంఎస్ఎంఈ కనుక ఉంటే కనుక దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెటింగ్ ది రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ లోన్ అనమాట. ఓకే, రైట్. అండ్ అయితే ఈ పర్టికులర్ స్కీమ్ అనేది మనకి ఎప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ వాలిడ్ అంటిల్ March 31st, 2021 అనమాట. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గైడ్లైన్స్ రిలేటింగ్ టు ది restructuring of MSME loans. Which bank has launched Festival Bonanza offer for its customer to give a push to subdued loan demand due to COVID-19 crisis? Right. Well, so COVID-19 crisis లో జనరల్ గా ఏంటంటే కస్టమర్స్ కి ఏంటంటే ఒక పుషప్ ఇవ్వడం కోసం జనరల్ గా ఒక బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ అనేటువంటి ఒక స్కీమ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ స్కీమ్ ని లాంచ్ చేసిన బ్యాంక్ నేమ్ ఏంటంటే ఇట్స్ ఆప్షన్ బి అండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. ఓకే, రైట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. సో COVID-19 క్రైసిస్ లో జనరల్ గా కస్టమర్స్ పుషప్ ఇవ్వడం కోసం ఏం చేశారంటే వీళ్ళు ఆఫర్ చేసేటువంటి మోస్ట్ ప్రాబబ్లీ హోమ్ లోన్స్ అండ్ అలాగే వెహికల్ లోన్స్. ఓకేనండి, రైట్. ఈ 2 రకాల లోన్స్ పైన అంటే జనరల్ గా వాళ్ళు ఆఫర్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో సో దాన్ని తగ్గించడం మొదలు పెట్టారు అనమాట. సో ఈ తగ్గించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ కి జనరల్ గా వీళ్ళు ఏంటంటే ఒక స్కీమ్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ ఏమంటే ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ అని చెప్పేసి పిలుస్తాము. అండ్ ఇట్ ఈస్ అఫీషియల్లీ లాంచ్డ్ బై ది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. రైట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మనకి ఎక్కడ ఉంటుందండి? సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ అండి. ఓకే, న్యూఢిల్లీ. అండ్ ద ప్రెసెంట్ ఎండీ అండ్ సిఇఓ అయితే మనకి
S.S. Mallikarjun Rao. Okay, S.S. Mallikarjun Rao is the present MD and CEO of Punjab National Bank మాట. ఓకే రైట్. అండ్ దీని తాలూకా ట్యాగ్ లైన్ ఏంటంటే a name you can, okay right, a name you can bank upon. Okay, a name you can bank upon is the tagline of Punjab National Bank. ఓకే, చలో ద నెక్స్ట్ వన్. అలాగే మీరు ఏమన్నా అదర్ కూడా చూసుకొని ఉంటే కనుక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే కనుక మనకి దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి పూణేలో ఉంటుంది అనమాట. ఓకే రైట్, పూణేలో ఉంటుంది. సో దీని టేక్ లైన్ ఏంటంటే ఏక్ పరివార్, ఓకే ఏక్ బ్యాంక్, ఏక్ పరివార్ ఏక్ బ్యాంక్. సో వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఓకే, సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రెజెంట్ ఎండి అండ్ సిఇఓ ఎవరని చెప్పేసి అంటే ఏఎస్ రాజీవ్. ఓకే, ఏఎస్ రాజీవ్. అండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకి హెడ్ ఆఫీస్ అయితే ముంబైలో ఉంటుందండి, రైట్, ముంబై. అండ్ దీని తాలూకు ట్యాగ్ లైన్ అంటే రిలేషన్షిప్ బియాండ్ ది బ్యాంకింగ్. ఓకే, రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. ఓకే ఫైన్. సో దీని ఎండి అండ్ సిఇఓ ఎవరని చెప్పేసి అంటే మనకి ఏకే దాస్, రైట్, ఏకే దాస్ మాట, అతుల్ కుమార్ దాస్ అని చెప్పేసి పిలుస్తుంటాం. సో పైన ఇకపోతే ఎస్బీఐ అందరికీ తెలిసిందే. ఎస్బీఐ ప్రెసిడెంట్ చైర్మన్ అయితే మనకి దినేష్ కారా. అండ్ అలాగే సిఎఫ్ఓ అయితే మనకు కొత్తగా అపాయింట్ సిఎఫ్ఓ పేరు ఏంటంటే చరణ్జిత్ సింగ్ అత్రాయ్. ఫైన్. హూ ఆథర్డ్ ది బుక్ టైటిల్ అమేజింగ్ అయోధ్య. అమేజింగ్ అయోధ్య అనే బుక్ ని రీసెంట్ గా ఆథర్ చేసిన క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే ఇట్స్ ఆప్షన్ సి అండి. సో ద ఆన్సర్ ఇస్ నీనా రాయ్. 300-year-old Kali temple, Sri Sri Jaykali Mata temple was reconstructed in which country with the help of India? Right. సో ఇండియా వాళ్ళ హెల్ప్ తో ఏ పర్టికులర్ కంట్రీ వాళ్ళు 300 ఏళ్ల క్రితం నాటి ఓల్డ్ కాళీ టెంపుల్ ని మళ్ళీ వాళ్ళు రీస్ట్రక్చర్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే రైట్, వెల్. సో యాక్చువల్ గా ఓకే వెల్ రైట్. సో ఇంతకీ టెంపుల్ అనేది ఎక్కడ మనకు లొకేట్ ఉంటుంది అంటే ఇట్స్ ఆప్షన్ బి అండి, బంగ్లాదేశ్ మాట, రైట్. ఓకే, బంగ్లాదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మన ఇండియన్ కంట్రీ నుంచి తీసుకునేటువంటి ఫినాన్షియల్ హెల్ప్ అండి. సో వాళ్ళ కరెన్సీలో చెప్పాలంటే కనుక ఇట్ ఈస్ 97 lakh టాకాస్. ఓకేనండి, బంగ్లాదేశ్ కరెన్సీ అంటే టాకా కదండి, రైట్. సో 97 lakh టాకాస్ ఏంటంటే వీళ్ళు 300 year ఓల్డ్ అయినటువంటి కాళీ టెంపుల్ అంటే మళ్ళీ వీళ్ళంటే రీకన్స్ట్రక్షన్ అని చేయడం అనేది మొదలు పెట్టారన్నమాట. అండ్ బంగ్లాదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే బంగ్లాదేశ్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక మనకి షేక్ హసీనా అండి. ఓకే రైట్, షేక్ హసీనా. అండ్ క్యాపిటల్ అయితే కనుక ఢాకా అండి. అండ్ కరెన్సీ అయితే మాత్రం టాకా అన్నమాట. ఓకే, which company collaborated with the Matrix Partners India to scale small business in India? Right, well, right. సో జనరల్ గా ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళంటే మ్యాట్రిక్స్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి, ఓకేనండి, మ్యాట్రిక్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి మనకి స్మాల్ బిజినెస్ ని స్కేల్ ఇండియాలో ఉండే స్మాల్ బిజినెస్ ఏంటంటే మెజర్ చేయడం కోసం ఏం చెప్పాను, ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళంటే మ్యాట్రిక్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకేనండి, రైతుకి ఆ కంపెనీ ఏంటంటే ఇట్స్ ఆప్షన్ ఏ అండి. ద కంపెనీ నేమ్ ఈజ్ ఫేస్బుక్ అనమాట. ఓకే రైట్, వెల్. సో ఫేస్బుక్ హాస్ మేడ్ అండ్ Facebook has joined hands with the Matrix partner to scale small business in India to offer digital skill technologies. Okay, digital skill technologies. So concept ఏంటంటే టోటల్ గా మన ఇండియాలో ఉండే స్మాల్ బిజినెస్ అంతటి కూడా మెజర్ చేసిన తర్వాత ఆ టోటల్ బిజినెస్ వాల్యూమ్ ఆఫర్ చేసేటువంటి అన్ని కంపెనీలు కూడా ఉంటే డిజిటల్ స్కిల్ టెక్నాలజీస్ ఆఫర్ చేయడం కోసం ఏంటంటే మనకి ఈ సర్వే అనేది చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. ఇంతకీ దీన్ని చేసినటువంటి కంపెనీ ఏంటంటే ఫేస్బుక్ అనమాట. As informed by the Ministry of Agriculture and Farmers Welfare, what is the rank in terms of area under India in organic farming? Okay, right, well. సో మనకుండేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే కనుక యాజ్ పర్ ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక సో మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ ని చేసేటువంటి ఏరియాని బేస్ చేసుకుంటే ఇండియా ఎన్నో ర్యాంక్ లో ఉందని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడిగిన క్వశ్చన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అండర్ ఇండియా ఇన్ ఆర్గానిక్ ఫార్మ్ అన్నమాట. ఓకే రైట్, వెల్. సో ఇక్కడ మనకి కల్టివేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అడగట్లేదండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏరియా అండర్ ఇండియా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అడిగారు అనమాట. ఓకే అండ్ రైట్, వెల్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అండర్ ఇండియా what is the rank of India? So it is a 9th and okay right, option C is the right answer మాట. Okay right, in terms of area point of view చూసుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఇండియా తల ప్లేస్ అంతా 9th ప్లేస్ అండి. అలా కాకుండా జనరల్ గా ఓకే కల్టివేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చూసుకున్నాం అనుకోండి. ఓకే రైట్, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చూసుకుంటే జనరల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ లో అయితే కనుక ఎంటైర్ వరల్డ్ లో మన ఫస్ట్ ప్లేస్ ఉండేటువంటి కంట్రీ ఏంటంటే ఇట్ ఈస్ ఇండియా. ఓకే, కల్టివేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చూసుకుంటే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే కనుక ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉందండి. అలా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అండర్ ఇండియా, ఓకే ఏరియా అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే కనుక మనకి ఇండియా అనేది మనకి 9th ప్లేస్ లో ఉందన్నమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా
అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉండేటువంటి ఆ కంట్రీ ఏంటంటే ఇట్ ఈస్ ఆస్ట్రేలియా అనమాట. ఓకే రైట్, ఇట్ ఈస్ ఆస్ట్రేలియా. సో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరని చెప్పేసి అంటే మనకి నరేంద్ర సింగ్ తోమర్ అండి. సో ఈయన తాలూకా కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి మొరీనా. విచ్ స్టేట్ హ్యాస్ అనౌన్స్డ్ 2-year jail term, 1 lakh rupees fine ఫర్ వైలేటింగ్ COVID-19 నామ్స్. రీసెంట్ గా ఎవరైతే ఈ COVID-19 నామ్స్ ని వైలేట్ చేస్తారో, సో అట్లాంటి వైలేట్ చేసిన క్యాండిడేట్స్ కంటే 2-year jail term అండ్ అలాగే 1 lakh రూపీస్ అనేది ఏంటంటే ఫైన్ కింద అనౌన్స్ చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ డి అండి. సో జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఓకే, జార్ఖండ్ స్టేట్ సీఎం అయినటువంటి శ్రీ హేమంత్ సోరెన్ గారు ఏంటంటే ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, శ్రీ హేమంత్ సోరెన్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ అండ్ ప్రెసెంట్ గవర్నర్ అయితే కనుక మనకి ద్రౌపది ముర్ము అనమాట. ఓకే రైట్, ద్రౌపది ముర్ము ఈస్ ది ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ద జార్ఖండ్ స్టేట్. ఇండియా పార్ట్నర్డ్ విత్ విచ్ కంట్రీ టు డెవలప్ హైటెక్ వెపన్ సిస్టమ్. రీసెంట్ గా ఇండియా వాళ్ళు ఏంటంటే ఏ కంట్రీ వాళ్ళతో డెవలప్ అయ్యి హైటెక్ వెపన్ సిస్టమ్స్ ఏంటంటే డెవలప్ చేస్తున్నా అని చెప్పి అడుగుతున్నారు. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ద ఆన్సర్ ఇస్ ఇజ్రాయిల్ అనమాట. ఓకే రైట్, ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి బెంజామిన్ నెతాన్యాహు అండి. ఓకే రైట్, బెంజామిన్ నెతాన్యాహు. ఓకే, నెతాన్యాహు. అండ్ అలాగే ఇజ్రాయిల్ క్యాపిటల్ అయితే కనుక మనకి జెరూసలేం అండ్ కరెన్సీ అయితే కనుక ఇజ్రాయిలీ షెకెల్. ఇజ్రాయిల్ షెకెల్. Which country has put a ban on all imports of wildlife, dead or alive, and includes eggs and larvas? Right. Recently, ఒక పర్టికులర్ కంట్రీ అట మనకి వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ పైన మనకి అంటే ఇంపోర్ట్స్ పైన అంటే బ్యాన్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇంతకీ ఈ వైల్డ్ లైఫ్, డెడ్ ఆర్ అలైవ్ అండ్ ఇంక్లూడింగ్ ఎగ్స్ అండ్ లార్వాస్ పైన ఇంపోర్ట్స్ పైన బ్యాన్ చేసినటువంటి ఆ కంట్రీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. రైట్, ఇట్స్ ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్, వియత్నాం అనమాట. ఓకే రైట్, Vietnam has taken this decision to protect the wildlife animal lives. సో వైల్డ్ లైఫ్ యానిమల్ లైఫ్స్ అంటే ప్రొటెక్ట్ చేయడం కోసం ఏంటంటే ఈ వియత్నాం కంట్రీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ వైల్డ్ లైఫ్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ పైన కూడా అంటే ఇంపోర్ట్స్ పైన బాన్ అనేది వేయడం అనేది జరిగింది అనమాట. ఓకే రైట్. సో ఎందుకు ఈ యాక్టివిటీ చేయడం జరిగిందని చెప్పేసి అంటే యాక్చువల్ గా ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని ఎక్కువగా ఏంటంటే మనకి ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏంటంటే ఎక్కువగా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, ట్రెడిషనల్ మెడిసిన్స్. అండ్ అలాగే సో జనరల్ గా మన కుకింగ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కనుక మల్టీ క్రూయిజ్ రెస్టారెంట్స్ లో కూడా ఏంటంటే వీటిని యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే అండి, మల్టీ క్రూయిజ్ జనరల్ గా మనం డిఫరెంట్ డిషెస్ అని మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి. సో ఈ డిషెస్ లో కూడా ఏంటంటే మనం వీటిని యూటిలైజ్ చేయడం మొదలు పెడతాం అనమాట. సో ఓవరాల్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి మనకి ఎండేంజర్డ్ స్పీసెస్ కిందకి అంటే మారిపోతున్నాయి అనమాట. అంటే రేర్ స్పీసెస్ కిందకి అంటే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ లైఫ్, సో వియత్నాం కంట్రీ హాస్ టేకెన్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్. ఓకే రైట్. సో వియత్నాం క్యాపిటల్ అయితే కనుక మనకి హనోయ్ అండి. వియత్నాం క్యాపిటల్ ఈస్ హనోయ్ అండ్ ద కరెన్సీ అయితే కనుక డాంగ్. కరెన్సీ ఈస్ డాంగ్. హూ ఆథర్డ్ ది బుక్ నేమ్డ్ గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్. రైట్, గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ అనేటువంటి బుక్ ని రీసెంట్ గా ఆథర్ చేసిన క్యాండిడేట్ ఎవరని చెప్తుంటే ఇట్స్ ఆప్షన్ ఏంటి, సుధామూర్తి అనమాట. అండ్ రీసెంట్ గా దీని ఇంకో బుక్ కూడా మనకి ఆథర్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇదేంటంటే హౌ ఆనియన్స్ గాట్ how onion got its layers. How onions got its layers. So this is a book which is authored by Sudhamurthy. Right, which bank has fully repaid 50,000 crore provided by Reserve Bank of India as a special liquidity facility amid the crisis faced by the lender earliest this year? Right, ఈ సంవత్సరం స్టార్టింగ్ లో చూసుకుంటే కనుక ఒక పర్టికులర్ బ్యాంక్ ఏంటంటే ఒక పెద్ద క్రైసిస్ ఏంటంటే ఫేస్ చేయడం జరిగింది. ఆ క్రైసిస్ నుంచి ఓవర్కమ్ అవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద 50,000 crore అమౌంట్ అని ఆఫర్ చేశారన్నమాట. సో ఈ తీసుకునేటువంటి 50,000 crore అమౌంట్ ని కూడా ఫుల్ గా ఏంటంటే ఆ లెండర్ అయినటువంటి ఆ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా రీపే చేయడం జరిగింది. ఇంతకీ ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ బ్యాంక్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ ఎస్ బ్యాంక్ అనమాట. ఓకే రైట్ వెల్. సో ఎస్ బ్యాంక్ లో మనకి చాలా పెద్ద ఫ్రాడ్ అనేది జరిగింది అనమాట. ఓకే అండి, ఆ ఫ్రాడ్ నుంచి ఆ బ్యాంక్ వాళ్ళు అంటే ఒక పెద్ద క్రైసిస్ అయితే ఫేస్ చేయడం జరిగింది. ఆ క్రైసిస్ ని నుంచి ఈ ఓవర్కమ్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళకి SLF అనేటువంటి ఫెసిలిటీ ద్వారా 50,000 crore అమౌంట్ అనేది వీళ్ళకి ఆఫర్ చేయడం జరిగిందండి. సో ఆ తీసుకున్న 50,000 crore అమౌంట్ కూడా వీళ్ళు కంప్లీట్ అంటే ఫుల్ రీపే చేయడం జరిగింది. సో ఇది ఎస్ బ్యాంక్ సంబంధించిన ఇష్యూ అనమాట. సో అయితే మనకి ఎప్పుడైతే ఈ క్రైసిస్ జరిగిందో ఆ క్రైసిస్ జరిగిన తర్వాత నుంచి కూడా అంటే ఎస్ బ్యాంక్ MD and CEO అయినటువంటి రాణా కపూర్ గారిని ఏంటంటే క్విట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు ఆయన ప్లేస్ లో కొత్తగా వచ్చిన MD and CEO అని చెప్పేసి అంటే మనకి ప్రశాంత్ కుమార్ అండి. ఓకే రైట్, ప్రశాంత్ కుమార్ అనమాట. ప్రశాంత్ కుమార్. అండ్ ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. అండ్ ది
tagline of S Bank is experience or expertise. Okay, right? Experience over expertise. Experience or expertise. Okay, right. RBI approved additional special liquidity facility of what amount each for NHB, NABARD. Okay, right. Well, so right. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే స్పెషల్ లిక్విడిటీ ప్రావిజన్ కింద ఎన్హెచ్బికి అండ్ అలాగే నాబార్డ్కి రెండింటికి కూడా ఈచ్ ఎంత అమౌంట్ ని ఆఫర్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్. ఇక్కడ ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు ఈ ఎన్హెచ్బికి అండ్ అలాగే నాబార్డ్కి ఒక్కొక్క దానికి కూడా ఆఫర్ చేసిన అమౌంట్ ఎంత అని చెప్పేసి అంటే 5,000 crore rupees ఈచ్. ఓకే అండి, రైట్. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. సో పైన ఇకపోతే నాబార్డ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కనుక సో నాబార్డ్ అనే ఆర్గనైజేషన్ అయితే కనుక మనకి ఏ ఫామ్ అయిందంటే 1982లో ఫామ్ అయిందండి. సో దీని హెడ్ ఆఫీస్ అయితే కనుక మనకి ముంబైలో ఉంది. అండ్ దీనికి కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయితే కనుక మనకి గోవిందరాజులు చింతాల. ఓకే, రైట్. గోవిందరాజులు చింతాల గుర్తుపెట్టుకోండి, కొత్త అపాయింట్మెంట్ అండి ఇది. ఓకే, రైట్. అండ్ అలాగే నాబార్డ్ ని యాక్చువల్గా మనం ఏం పిలుస్తామని చెప్పేసి అంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. ఓకే, రైట్. రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. ఎందుకు ఇది రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటే జనరల్ గా వీళ్ళ దగ్గర ఉండే ఫండ్ ని తిరిగి ఎవరికి రీఫైనాన్స్ చేస్తారని చెప్పేసి అంటే ఆల్ ఆర్ఆర్బీస్ ఇన్ ఇండియా అండ్ ఆల్ కోఆపరేటివ్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే అండి, సో దట్స్ వై దిస్ ఆర్గనైజేషన్ కన్సిడర్ యాజ్ ఎ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఓకే, రైట్. వెల్, చలో ఇకపోతే ఎన్హెచ్బి పాయింట్ ఆఫ్ లో చూస్తే కనుక నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండి. సో దీని హెడ్ ఆఫీస్ అయితే కనుక మనకి న్యూఢిల్లీలో ఉంటుంది అనమాట. ఓకే అండి, రైట్. న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ఇండియాలో ఉండేటువంటి ఎంటైర్ హౌసింగ్ సెక్టర్ అంతటిని కూడా ఏంటంటే మనకి హౌసింగ్ సెక్టర్ అంతటిని కూడా రెగ్యులేట్ చేసేటువంటి ఆ రెగ్యులేటర్ ఎవరని చెప్పేసి అంటే మనకి దట్ ఈస్ ఎన్హెచ్బి అండి. సో ఎన్హెచ్బి అనేది ఏంటంటే ఒకప్పుడు అయితే కనుక ఇట్స్ వన్ ఆఫ్ ద సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ అనమాట. బట్ రీసెంట్ గా ఏంటంటే ఆర్బీఐకి ఉండేటువంటి ఎంటైర్ షేర్ అంతటిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్చేజ్ చేయడంతో నౌ ఇట్ ఈస్ ఫుల్లీ ఓన్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇట్ ఈస్ ఫుల్లీ ఓన్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటెడ్ టు ది NABARD and NHB. Which among the following has launched COVID-19 Law Lab for implementing legal frameworks to manage pandemic? Right. సో రీసెంట్ గా మనకి అంటే COVID-19 లా ల్యాబ్ అంటే ఒక పర్టికులర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే ఆ ల్యాబ్ కి సంబంధించిన మన పాండమిక్ సంబంధించినటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్స్ అన్నట్టు కూడా మేనేజ్ చేయడం కోసం వీళ్ళు ఏంటంటే దాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇంతకీ COVID-19 లా ల్యాబ్ ని లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ పేరు ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్. ఇట్స్ సింపుల్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. ఇట్ ఈస్ లాంచ్డ్ బై ది WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. సో ప్రెసెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అయితే కనుక మనకి సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టెడ్రస్ అథనమ్. ఓకే, రైట్. టెడ్రస్ అథనమ్ అనమాట. ఓకే, ఫైన్. సో ఈయనంటే ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ WHO అంటే WHO ఎక్కడ ఉంటుందని చెప్పి అంటే మనకి జెనీవాలో ఉందండి. ఓకే, రైట్. జెనీవాలో ఉందన్నమాట. ఫైన్, రైట్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే ఐసీజీ అండి. ఐసీజీ ఫుల్ ఫామ్ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి పిలుస్తుంటాం. సో ఇది ఎక్కడ ఉంటుందంటే నెదర్లాండ్స్ లోని ది హేగ్ అనేటువంటి ప్లేస్ లో ఉంటుంది అనమాట. ఓకే అండి, ది హేగ్ అనేటువంటి ప్లేస్ లో ఉంటుంది. ఓకే, ఫైన్, రైట్. ఇకపోతే దీనికి ఉండేటువంటి ప్రెసెంట్ ప్రెసిడెంట్ అనమాట. ఐసీజీ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరని చెప్పేసి అంటే హీఈస్ అబ్దుల్ కావా యూసఫ్. ఓకే, అబ్దుల్ కావా యూసఫ్ హీఈస్ ది ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీజీ అండి. లేకపోతే యూనిసెఫ్ అండి. యూనిసెఫ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ అండ్ ది ప్రెసెంట్ హెడ్ ఆఫ్ ద యూనిసెఫ్ ఈజ్ HH4. ఓకే, HH4. అండ్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ అండ్ ద ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ UNO ఈజ్ Antonio Guterres. Okay, Antonio Guterres. So these are the heads of respective institution. PM Narendra Modi launched which project during his speech at the 74th Independence Day celebration? On the occasion of 74th Independence Day, PM Modi launched a new project which is named as a Project Dolphin. Okay, Project Dolphin, and it is announced after successfully launching of a Project Elephant and Project Tiger. Right. సో ఇనీషియల్ గా అయితే మన ఇండియాలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ లెంటర్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అవి సక్సెస్ఫుల్ గా మనకి ఏంటంటే మంచి రికార్డ్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఏంటంటే ఈసారి ఏంటంటే ఈ ఇండిపెండెన్స్ డే బేస్ చేసుకున్న సెలబ్రేషన్స్ లో మనకి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే కొత్తగా మనకి అంటే అనౌన్స్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, రైట్. ద ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. రైట్, ప్రాజెక్ట్ డాల్ఫిన్. Who was honored with AIF Men's Emerging Footballer of the Year 2020 award? Right, okay. Right. Recent గా మనకి అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మెన్స్ ఎమర్జింగ్ ఫుట్బాల్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డ్ ని విన్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నాడు. ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ద ఆన్సర్ ఈజ్ అనిరుద్ థాపా అన్నమాట. ఓకే, రైట్. అనిరుద్ థాపా. అండ్ అలాగే AIIF మెన్స్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గుర్తుపెట్టుకోండి. AIFF మెన్ ఫుట్బాల్ ప్లేయర్.
ఓకే, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎమర్జింగ్ ఫుట్బాల్ ప్లేయర్. ఎమర్జింగ్ ఫుట్బాల్ ప్లేయర్ అయితే కనుక మన ఆప్షన్ అంటే అనిరుద్ థాపా అన్నమాట. ఒకవేళ మనకి ఎమర్జింగ్ అనేటువంటి బోర్డు మిస్ చేశాడు అనుకోండి, ఏఎఫ్ఎఫ్ మెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అయితే కనుక మనకి ఎవరికి వచ్చిందంటే, సో ద ఆప్షన్ ఈజ్ మేల్ కేటగిరీ అయితే కనుక మెన్ కేటగిరీ, మేల్ అయితే కనుక మనకి గుర్ప్రీత్ సింగ్ సంధు అండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీమేల్ కేటగిరీ అనుకోండి, ఓకే, ఫీమేల్ కేటగిరీ అయితే కనుక సో తన పేరు ఏంటంటే సంజు అండి. ఓకే, రైట్, సంజు హ్యాస్ రిసీవ్డ్ ది ఆల్ ఇండియా విమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డ్. ఓకే, రైట్. సో గుర్తుపెట్టుకోండి. సో మెన్ అయితే కనుక గుర్ప్రీత్ సింగ్ సంధు, ఫీమేల్ అయితే కనుక సంజు, అలాగే ఎమర్జింగ్ ఫుట్బాల్ అయితే మాత్రం ఏంటంటే అనిరుద్ థాపా. వాట్ పర్సెంట్ ఆఫ్ జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా ఎస్టిమేటెడ్ బై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ 2020-21 అండి. ఓకే, రైట్. సో 2020-2021 సంవత్సరానికి సంబంధించి ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ వాళ్ళు ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ని ఎంత పర్సెంటేజ్ ఎస్టిమేట్ చేశారని చెప్పి అడుగుతున్నారండి. ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ అండి. ఓకే, నెగిటివ్ ఇంపాక్ట్స్ అంటే ఇవన్నీ కూడా. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అండి. సో యాజ్ పర్ ద ఏడిపి ఏంటంటే ది 10.2% ఆఫ్ జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా, ఓకే, ఎస్టిమేటెడ్ బై ఏడిపి ఫర్ ఫైనాన్షియల్ 2020-21 కాంట్రాస్ట్. Okay, right. Partha Pratim Sengupta has been appointed the new managing director and chief executive officer of which bank? రైట్. రీసెంట్ గా ఏంటంటే పిపి సేన్ గుప్తా అనేటువంటి క్యాండిడేట్ ఒక పర్టికులర్ బ్యాంక్ ఏంటంటే ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అవడం అనేది జరిగింది అనమాట. మరి ఈయన ఏ బ్యాంక్ కి ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అయ్యాడని చెప్పి అడుగుతున్నారండి. రైట్. ఓకే, సో హీ ఈస్ ది ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనమాట. ఓకే, రైట్. ఐఓబి ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ అని చెప్పి మనకి పిపి సేన్ గుప్తా అండి. ఓకే, రైట్. వెల్, అండ్ అలాగే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తాలూకా హెడ్ క్వార్టర్ అయితే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నై అండి. సో అండ్ అలాగే దీని ప్రజెంట్ ట్యాగ్ లైన్ అయితే మాత్రం ఏంటంటే గుడ్ పీపుల్ టు గ్రో విత్. గుడ్ పీపుల్ టు గ్రో విత్ ఈజ్ ది ట్యాగ్ లైన్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనమాట. ఓకే, రైట్. సో ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇకపోతే ఇండియన్ బ్యాంక్ అండి. సో ఇండియన్ బ్యాంక్ ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ అయితే కనుక మనకి పద్మజ చుండూరు. ఓకే, పద్మజ చుందూరు. ఓకే, పద్మజ చుందూరు. అండ్ అలాగే ఇండియన్ బ్యాంక్ తాలూకా ట్యాగ్ లైన్ అయితే కనుక మనకి రైట్ ఏ ఫ్రెండ్లీ టెక్ బ్యాంక్. ఓకే, రైట్, ఏ ఫ్రెండ్లీ టెక్ బ్యాంక్. సో ఇకపోతే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఆల్రెడీ వి డిస్కస్. సో ఎండి సిఇఓ అయితే కనుక ఏఎస్ రాజీవ్. అండ్ అలాగే దాని ట్యాగ్ లైన్ అయితే కనుక మనకి ఏక్ పరివార్ ఏక్ బ్యాంక్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కనుక మనకి ఏంటంటే ఏకే దాస్ గారు ఏంటంటే ప్రెసిడెంట్ ఎండి సిఇఓ అండి. అండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ అంటే రిలేషన్షిప్ బియాండ్ ది బ్యాంక్. Which country's defense force has successfully tested C2C missile system recently? రైట్, రీసెంట్ గా మనకి ఏంటంటే C2C మిసైల్ సిస్టమ్ లాంచ్ చేసినటువంటి కంట్రీ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ద ఆన్సర్ ఇస్ ఇజ్రాయెల్ అండి. సో ఇజ్రాయెల్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక బెంజామిన్ నెతాన్యాహు, క్యాపిటల్ అయితే కనుక మనకి జెరూసలేం, అండ్ అలాగే కరెన్సీ అయితే కనుక ఇజ్రాయెల్ షెకెల్ అనమాట. యాజ్ పర్ ది రిపోర్ట్ బై థియరీ, డిమాండ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా విల్ బి లోవర్ బై 7 to 17% డ్యూ టు COVID-19 బై విచ్ ఇయర్? ఓకే, ఫైన్. రైట్. సో యాక్చువల్గా ఏంటంటే మనకి థియరీ. ఓకే, రైట్. ది ఎనర్జీ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పిలుస్తామండి. ది ఎనర్జీ రీసోర్స్ ఇన్స్టిట్యూట్. సో యాజ్ పర్ ది థియరీ రిపోర్ట్ ప్రకారం అన్నమాట, జనరల్ గా మనకి ఈ COVID-19 టైంని బేస్ చేసుకుంటే కనుక ఇండియాలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గిందని చెప్పేసి అడుగుతుంది అనమాట ఒక ఇయర్ కట. సో 7 to 17% అనేది ఏంటంటే మనకి ఈ ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది ఏంటంటే తగ్గించబడుతుందట. సో అది ఏ ఇయర్ అని చెప్పేసి అంటే బై 2025 అండి. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. Right. So which mutual fund company has started a new campaign called the SIFI or SIP in fixed income? Okay, right. సో రీసెంట్ గా మనకి సిఫీ అనేటువంటి ఒక న్యూ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినటువంటి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే, రైట్. సో ద కంపెనీ నేమ్ ఈజ్ ఐడిఎఫ్సి అనమాట. రైట్. ఓకే, ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే సిఫీ అనేటువంటి ఒక న్యూ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ లాంచ్ అనేది జరిగింది అనమాట. ఓకే, రైట్. సిఫీ ఫుల్ ఫామ్ ఏంటంటే సిప్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్. బట్ మెనీ టైమ్స్ we come across your examinations, there is a word oftenly asked. The word name is SIP. Okay, what is the full form of SIP? Okay, what is the full form of SIP? Systematic investment plan. Okay, right, systematic investment plan. So it's very important terminology relating to your bank or financial examinations. NIPL is wholly owned subsidiary of which of the following organization? Right, ఇది కూడా మనకు కొత్తగా వచ్చినట్టు కంప్లీట్ అండి. రైట్, NIPL ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఓకే, రైట్. సో ది ఫుల్ ఫామ్ ఆఫ్ NIPL is
ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ అనమాట. సో దీన్ని సింపుల్ గా మనం ఏంటంటే ఎన్ఐపిఎల్ అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. సో ఆబ్వియస్ గా వీ కెన్ సే ద ఆన్సర్ ఈస్ ఎన్పిసిఐ అనమాట. సో వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్పిసిఐ? సో ఇట్ ఈస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండ్ వీ కెన్ ఆఫెన్లీ కాల్డ్ ఇట్ యాజ్ ఏ umbrella for all retail payments. Okay, right. Well, so NHB we already discussed. So it is located in New Delhi, housing sector regulator, and NABARD it is also located in Mumbai. Okay, we can consider it is a refinancing agency, and finally RBI it is the regulator of banking sector. Where will be held the 4th edition of Khelo India Youth Games after the 2021 Tokyo Olympics? Okay, right. Well, సో 2021 టోక్యో ఒలింపిక్స్ జరిగిన తర్వాత మన ఇండియాలో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని ఎక్కడ జరుగుతాయని చెప్పేసి అడుగుతున్నారు, 4th edition సంబంధించి. సో విచ్ ఆర్ హెల్డ్ ఇన్ హర్యానా అండి. సో హర్యానాలో మనకి ఎక్కడ జరుగుతాయని చెప్పేసి అంటే పంచకుల. ఓకే, రైట్, పంచకులలో మనకి ఏంటి జరుగుతుంటాయి అన్నమాట. వెన్ వాజ్ ఓల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? ఓల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డేని ఏ ఇయర్ మనం ఏంటంటే ప్రతిరోజు ఏ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారండి. వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అనేది మనకి అంటే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామని చెప్పి అంటున్నారు, రైట్. ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ఆన్ August 13 అనమాట. ఓకే, రైట్, ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ఆన్ August 13 అండి. ఫైన్, ఇకపోతే August 12 అనమాట. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ యూత్ డే. అండ్ August 9 ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ నాగసాకి డే, రైట్, నాగసాకి డే. అండ్ 6th అయితే కనుక మనకి ఏంటంటే ఇట్ ఈస్ హీరోషిమా డే. Okay. What is the India's GDP projection by UBS Securities for 2020-21 financial year? Right, well, so 2020-21 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి యూబీఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు మన ఇండియా తాలూకా జీడీపీని ఎంత పర్సెంట్ ప్రొజెక్ట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. రైట్, ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 8.6%. RBI has introduced positive pay system for check truncation system above how much amount from January 1st, 2021? జనవరి 1, 2021 సంవత్సరం నుంచి చూసుకుంటే కనుక ఆర్బీఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి పాజిటివ్ పే సిస్టమ్ ప్రకారం మనకి ఎంత అమౌంట్ ఉంటే కనుక మనం అంటే పాజిటివ్ పే సిస్టమ్ లో మనకి ఏంటంటే సిటిఎస్ అనేది చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్. వెల్, సో ద అమౌంట్ ఎంత అని చెప్పేసి అంటే మనకి ఇట్ ఈస్ 50,000 రూపీస్ అండి. ఓకే, రైట్, ఇట్ ఈస్ 50,000 రూపీస్ అనమాట. సో పైన ఇక్కడ మనకి జనరల్గా అంటే 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. కొత్తగా మనకి సిటిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీఐలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే పాజిటివ్ పే సిస్టమ్ అండి. ఇకపోతే రెండోది ఏంటంటే ఈ పాజిటివ్ పే సిస్టమ్ అనేది ఎంత అమౌంట్ ఉంటే అప్లికబుల్ అవుతుందని చెప్పి అంటే ద మినిమం చెక్ వాల్యూ ఈజ్ 50,000 అండ్ మోర్ అనమాట. ఇకపోతే దీన్ని ఎప్పటి నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పి అంటే 1st January 2021 అనమాట. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ విచ్ ఆర్ అనౌన్స్డ్ అండర్ ది బైమంత్లీ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ August 6, 2020 అనమాట. ఫైన్, ఇకపోతే దేర్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్ రిలేటెడ్ విత్ సిటిఎస్ అనమాట. ఓకే, చెక్ ట్రంకేషన్ సిస్టమ్. సో చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏంటని చెప్పి అడుగుతూ ఉంటారండి. సో ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ stopping the physical flow of checks by generating electronic images, right. So physical flow of checks ని ఆపేసి మనం ఏం చేయాలని చెప్తుంటే వాటి ప్లేస్ లో మనం ఎలక్ట్రానిక్ ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ పర్టికులర్ పాయింట్ ప్రోస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం మనం, సిటిఎస్ అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. చెక్ ట్రంకేజ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫైన్, ద మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ హాస్ ఓపెన్డ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ ఫర్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ ఇన్ విచ్ సిటీ? ఓకే, రైట్. వెల్, మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా మనకి గుజరాత్ స్టేట్ లో ఒక పర్టికులర్ సిటీలో ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ ఏంటంటే వాళ్ళు సీ ఫుడ్స్ ని టెస్ట్ చేయడం కోసం ఏంటంటే వీళ్ళు లాంచ్ చేస్తున్నారండి. అండ్ ఆ ల్యాబ్ అనేది మనకి ఎక్కడ లాంచ్ చేస్తుంటే గుజరాత్ స్టేట్ లో మనకి ఇట్ ఈస్ పోర్బందర్ అనమాట. ఓకే, ద ఆన్సర్ ఈస్ పోర్బందర్ అండి. అండ్ గుజరాత్ సీఎం అయితే మనకి విజయ్ రూపాని, అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక ఆచార్య దేవవ్రత్ అనమాట. అండ్ అలాగే విచ్ కంట్రీ హ్యాస్ అమెండెడ్ ఇన్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ టు రిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్? ఓకే, రీసెంట్ గా ఏ కంట్రీ వాళ్ళు ఏంటంటే జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ కి సంబంధించినటువంటి ఒక చిన్న అమెండ్మెంట్ అయితే చేశారన్నమాట. సో యాజ్ పర్ ద అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే నైబరింగ్ కంట్రీస్ కి ఓకేనండి, రైట్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చట. సో ఇంతకీ ఆ పర్టికులర్ కంట్రీ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ద ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఇండియా. ఓకే, what is the name of the app launched by the Union Minister Dharmendra Pradhan during World Tourism Day Celebration 2020? రైట్, వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్ 2020 బేస్ చేసుకుని మనకి అఫీషియల్ గా ఆ రోజు చీఫ్ గెస్ట్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏంటంటే ఒక
యాప్ ఒకటి లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది మన టూరిజం ప్రమోట్ చేసేటువంటి యాప్ అనమాట. సో ఈ యాప్ నేమ్ ఏంటంటే మనకి ఆప్షన్ బి అండి. ద ఆన్సర్ ఈజ్ సాతి. ఓకే రైట్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ సాతి అనమాట. ఓకే రైట్. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈయన ఎవరని చెప్పేసి అంటే హీ ఈస్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నేచురల్ గ్యాసెస్. ఓకేనండి. ఈయన తాలూకు కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి మధ్యప్రదేశ్ అనమాట. ఓకే రైట్. సో యాక్చువల్లీ వరల్డ్ టూరిజం డే విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 27 of September and this year theme is world tourism rural development. World tourism rural development is the present theme of the world tourism day. Okay right. Well, సో ఈ వరల్డ్ టూరిజం ప్రమోట్ చేయడం కోసం రీసెంట్ గా మనకి ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు చీఫ్ గెస్ట్ గా మనకి లాంచ్ చేసినటువంటి యాప్ నేమ్ ఏంటంటే సాతి. Union Minister Prakash Javadekar has virtually launched the pilot project of the National Transit Pass System for which two states? Right. So the present Ministry of Environment, Forest, Climate Change. So ప్రకాష్ జవదేకర్ గారు ఏం చేశారంటే వర్చువల్ గా మనకు ఒక పైలట్ ప్రాజెక్ట్ అయితే ఉదాహరణ లాంచ్ చేయడం జరిగిందంటే ఆ పైలట్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే మనకి ఎన్టీపీఎస్ అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అంట. సో ఈ నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అంటే పైలట్ వర్షన్ లో మనకి ఏ 2 స్టేట్స్ లో మనకి ఏంటంటే దీన్ని లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి అంటే జనరల్ గా ఒక స్టేట్ అండర్ లో ఉండేటువంటి ఫారెస్ట్ లో మనకి ఏదైతే మనకి ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుందో ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని మనం మార్కెట్ చేసుకోవడం కోసం ఫెసిలిటీస్ అన్నట్లు కూడా హ్యాసల్ ఫ్రీ చేసేటువంటి అంటే వితౌట్ ఎనీ అబ్స్టాకిల్స్ ఆర్ బ్యారియర్స్ అనమాట. ఏమీ లేకుండా మన సరౌండింగ్ లో ఉండే ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంతటిని కూడా మనం మార్కెట్ చేసుకోవడానికి ఒక ఫీజిబిలిటీని అయితే క్రియేట్ చేశారనమాట. సో ఆ ఫీజిబిలిటీ అనేది మనకి ఇనీషియల్ గా మనకి ఎన్ని స్టేట్స్ లో చేశారని చెప్తున్నా 2 స్టేట్స్ లో చేశారనమాట. సో ఇంతకి ఆ 2 స్టేట్స్ ఏంటమ్మా అంటే హియర్ ద ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అంటే తెలంగాణ. ఓకేనండి. దీంతో పాటు అంటే 1 more స్టేట్ అంటే మధ్యప్రదేశ్. ఓకే రైట్. తెలంగాణ అండ్ మధ్యప్రదేశ్ ఏంటంటే మనకి నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ఈ 2 స్టేట్స్ లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే రైట్. వెల్ ఫైన్. Sadbhavan Divas was observed annually on August 20 to commemorate the birth anniversary of సద్భావన దివాస్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా August 20th మనం ఏంటంటే సెలబ్రేట్ చేసుకుంటుంటామట. సో ఇది ఎవరికి గుర్తుగా చేసుకుంటారు? ఓకేనండి. ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ ఆన్ ది కమమరేషన్ ఆఫ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ హూమ్. సో ఇట్స్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. రాజీవ్ గాంధీ అనమాట. ఓకే. రాజీవ్ గాంధీ గారి బర్త్ యానివర్సరీ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే August 20న సద్భావన్ దివాస్ ఏంటంటే మనం ఏంటంటే గ్లోబల్ మన ఇండియా వైడ్ మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇకపోతే ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ఎం విశ్వేశ్వరయ్య. సో ఎం విశ్వేశ్వరయ్య గారి బర్త్ యానివర్సరీ మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పేసి అంటే వరల్డ్ ఇంజనీర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ఓకే అండి. వరల్డ్ ఇంజనీర్స్ డే అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 15 September అనమాట. ఫైన్. ఇకపోతే స్వామి వివేకానంద. సో ఈయన బర్త్డేని మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి అంటే ఇట్ ఈస్ అబ్జర్వింగ్ యాజ్ నేషనల్ యూత్ డే. Okay, don't confuse the national and international. International Youth Day is observing on August 12. National Youth Day is observed on January 12. Okay, right. చలో మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఈయన బర్త్ యానివర్సరీ మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి అంటే ఇట్ ఈస్ అ నేషనల్ ఎడ్యుకేషన్ డే. నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ఆన్ November 12. So these are the very important updates related to your important days and dates. So Olvacar India has partnered with which bank to launch Olvacar Financial Services to enable buyers get easy finance for its vehicles. రైట్. ఓల్వాకార్ ఇండియా వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా బ్యాంక్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారట. అది దేనికోసం అని చెప్పేసి అంటే జనరల్ గా కార్ బయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈజీ లెవెల్ ఏంటంటే ఫినాన్సెస్ చేయడం కోసం ఏంటంటే ఈ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఎందుకు మరి ఓల్వాకార్ ఇండియా వాళ్ళు అంటే ఏ బ్యాంక్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పేసి అంటే రైట్ ఇట్స్ ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అంటే రైట్. హెచ్డిఎఫ్సి వాళ్ళతో అంటే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అండ్ హెచ్డిఎఫ్సి ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ అయితే మనకి శశిధర్ జగదీశన్ అండి. శశిధర్ జగదీశ్ అనమాట. ఓకే రైట్. హూ సక్సీడ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఆదిత్యపురి. అండ్ అలాగే హెచ్డిఎఫ్సి హెడ్ క్వార్టర్ అయితే మనకి ముంబైలో ఉంటుందండి. అండ్ ద ట్యాగ్ లైన్ అయితే మనకి వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్. విచ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ ఏ డెబిట్ అండ్ ఇక్కడ మిస్ అయిందండి రైట్. విచ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ ఏ డెబిట్ అండ్ క్రెడిట్ గ్యారంటీ which bank introduced a debt is correct answer right, a debt and credit guarantee product, structured finance and a partially guarantee program to NBFC MFIs. Okay, understand the question properly. Which bank introduced
ఏ డెట్ అండ్ క్రెడిట్ గ్యారంటీ ప్రోడక్ట్, స్ట్రక్చర్డ్ ఫినాన్స్ అండ్ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ ప్రోగ్రామ్ టు ఎన్బిఎఫ్సిస్, ఎంఎఫ్ఐస్. ఫైన్, ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. బట్ ఎక్కువ మంది ఏంటంటే ఈ క్వశ్చన్ రాంగ్ గా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ కోవిడ్ టైంలో ఎన్బిఎఫ్సిస్ కి అండ్ అలాగే మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ఏంటంటే మనకి ఈ స్ట్రక్చర్డ్ ఫినాన్స్ అండ్ అలాగే పార్షియల్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి ఖచ్చితంగా క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీస్ ఏంటంటే ఒక బ్యాంక్ వాళ్ళంటే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇంతకీ ఈ స్ట్రక్చర్డ్ ఫినాన్స్ అండ్ పార్షియల్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి అవసరమయ్యేటువంటి డెట్ ని, క్రెడిట్ గ్యారంటీని కూడా ఈ ఎన్బిఎఫ్సిస్ అండ్ ఎంఎఫ్ఐస్ కి ఆఫర్ చేసిన ఆర్గనైజేషన్ ఏమేంటని చెప్పి అడుగుతున్నారంటే ఇట్స్ ఆప్షన్ సి అండి. సో ద ఆన్సర్ ఈజ్ నాబార్డ్. ఓకే, ఇట్స్ ఆప్షన్ సి, ద ఆన్సర్ ఈజ్ నాబార్డ్. ఓకే, who has been appointed as new secretary in the Ministry of Health and Family Welfare. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీకి కొత్తగా అపాయింట్ అయినటువంటి సెక్రటరీ ఎవరని చెప్పి అడుగుతున్నారంటే ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట, రాజేష్ భూషణ్ అనమాట. అండ్ అలాగే ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయితే మనకి ఎవరని చెప్పేసి అంటే హర్షవర్ధన్ అండి. ఓకే రైట్, వెల్ హర్షవర్ధన్. అండ్ అలాగే ఈయనకు ఉండేటువంటి ఇంకో పోర్ట్ఫోలియో కూడా ఉందండి. సో ఇదేంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఓకే, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి చాందిని చౌక్. Okay, right, Chandni Chowk. It's a place in New Delhi. Which state has announced to launch Padhai Tuhar Para? Okay, right, well, Padhai Tuhar Para అనేటువంటి స్కీమ్ ని రీసెంట్ గా ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే రైట్, ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ని బేస్ చేసుకొని రీసెంట్ గా ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఆఫర్ చేసిన స్కీమ్ పేరు అంటే పడాయ్ తుహార్ పరా అనేటువంటి స్కీమ్ ని రీసెంట్ గా మనకి ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఛత్తీస్గఢ్ అనమాట. సో యాక్చువల్ గా పడాయ్ తుహార్ పరా అనేటువంటి స్కీమ్ తాలూకు ఇంపార్టెన్స్ ఏం చెప్పేసి అంటే ఎడ్యుకేషన్, ఓకే, అప్ టు యువర్ లొకాలిటీ. సో అంటే మనకి కోవిడ్-19 పాండమిక్ మనకి సివియర్ గా ఉండటం వలన ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ లో వీళ్ళు ఏంటంటే వేరే వేరే సరౌండింగ్ ఏరియాస్ కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో వాళ్ళు స్టే చేసినటువంటి ఏరియాలో ఎంతవరకు అయితే ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయో అంతవరకు మాత్రం నేర్చుకోండి అని ఆ ఇష్యూని ఏంటంటే అవేర్ చేయడం కోసం వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ స్కీమ్ ఏంటంటే పడాయ్ తుహార్ పరా అనేటువంటి స్కీమ్ అండి. సో దీన్ని అయితే మనకి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వాళ్ళని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఛత్తీస్గఢ్ తాలూకా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే భూపేష్ బఘేల్ అండి. అండ్ ద గవర్నర్ అయితే కనుక మనకి అనసూయ ఎక్కే మాట. ఫైన్, ఇకపోతే నెక్స్ట్ వన్, హౌ మెనీ మినిస్టీరియల్ టాస్క్ ఫోర్సెస్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ ఇండియాస్ ఎంఎస్ఎంఈ బెటర్ ఎక్విప్డ్ ఫర్ ఫ్యూచర్. రైట్, మనకి ఇప్పుడు జనరల్ గా కోవిడ్-19 పాండమిక్ వల్ల ఏంటంటే ఎంఎస్ఎంఈస్ అన్ని కూడా ఏంటంటే మనకి బాగా ఏంటంటే లాస్ట్ లోకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో అయితే ఈ ఎంఎస్ఎంఈని రీస్ట్రక్చర్ చేసేటువంటి ఓకే, ఎంఎస్ఎంఈస్ అంటే రీస్ట్రక్చర్ చేసేటువంటి ఈ ప్రాసెస్ లో జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంటే మనకి కొన్ని మినిస్ట్రియల్ టాస్క్ ఫోర్సెస్ అంటే అపాయింట్ చేయడం అయితే జరిగింది అనమాట. మరి ఈ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేసినట్టు ఆ మినిస్ట్రియల్ టాస్క్ ఫోర్సెస్ ఎన్ని అని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ 5 అండి. ఓకే, ద ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఫైన్, which first test was conducted online under Study in India program on July 2022? July 22. ఫైన్, రీసెంట్ గా ఏంటంటే మనకి జూలై 22వ తారీఖునట మన ఇండియాలో చదువుకోవడానికి ఎవరైతే మనకి అబ్రాడ్ నుంచి క్యాండిడేట్స్ వస్తారో సో వాళ్ళందరికీ స్పెసిఫిక్ గా ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్ వాస్ కండక్టెడ్ ఆన్లైన్ అండ్ స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఆన్ July 2020. ఓకే రైట్, సో ఇంతకీ ఈ జూలై 22వ తారీఖు కండక్ట్ చేసినటువంటి ఈ టెస్ట్ ఏమేంటంటే యాక్చువల్ గా దీన్ని సింపుల్ గా అయితే మనం ఎట్లా పిలుస్తుంటే ఇండ్ సాట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే, ఇండ్ సాట్ అనమాట. సో ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఇండ్ సాట్ ఈజ్ ఇండియన్ స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్సాట్ అనమాట. సో అంటే అబ్రాడ్ నుంచి ఎవరైతే మన ఇండియాలో స్కాలర్షిప్ బేస్ లో చదువుకోవాలని చెప్పి వస్తారో సో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఏంటంటే ఈ టెస్ట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే కంపల్సరీ మెయింటైన్ తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఎవరైతే మనకి మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఏంటంటే మనకి ఇక్కడ స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్కాలర్షిప్ బేస్ లో మనం ఏంటంటే ఈ ఫీజిబిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే రైట్, ఇదేంటంటే మనకి యాక్చువల్గా బడ్జెట్ ప్రపోజల్ లో వచ్చినట్టు ఒక అనౌన్స్మెంట్ అండి. Fine. ICICI Lombard, in collaboration with which among the following has launched a hospital daily cash benefit? Right. ICICI Lombard వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యి మనకి హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ ఏంటంటే ఆఫర్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ICICI Lombard in collaboration with PhonePe
హ్యాస్ లాంచ్ హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ మాట. సో ఏంటి అసలు ఇంతకీ ఈ హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ అంటే ఏంటంటే చూద్దాం. సో జనరల్ గా ఐసిఐసిఐ లాంబార్డ్ అనేది వీళ్ళు యాక్చువల్ గా ఎట్లాంటి టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇది జనరల్ ఇన్సూరెన్స్ అండి. సో ఎవరైతే మనకి ఇక్కడ ఫోన్ పే యూజర్స్ ఉంటారో ఈ ఫోన్ పే యూజర్స్ అందరూ కూడా ఏంటంటే మినిమం వీళ్ళు ఏంటంటే ఒక ఇయర్కి వచ్చినప్పటికి అంటే ₹138 కనుక వీళ్ళు ప్రీమియం కనుక పే చేస్తే, ఓకే అండి, ₹138 ఏంటంటే మనకి ఫోన్ పే ప్లాట్ఫామ్ లో మనకి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ప్రీమియం కనుక పే చేస్తే, సో పే చేసినటువంటి ఆ డే నుంచి కూడా ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ వరకు కూడా ఈ క్యాండిడేట్ కి ఎట్లాంటి ఇంజురీస్ అయినా, ఓకేనండి, ఇంజురీస్ కానీ లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే వాటిని బేస్ చేసుకొని వీళ్ళు హాస్పిటల్ కనుక అడ్మిట్ అయితే కనుక దానికి ఉండేటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ కవరేజ్ అంతా కూడా ఏంటంటే మనకి ఈ ఐసిఐసిఐ లాంబార్డ్ వారంటే మనకు ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. మరి ఇంతకీ మీరు పే చేసినట్టు ₹138 ప్రీమియం కి జనరల్ గా మీకు ఈ స్కీమ్ లో వచ్చేటువంటి ఆ మినిమం కవరేజ్ ఎంత అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ 500 టు సారీ ఇట్ ఈస్ ఓకే ఇట్ ఈస్ 500 టు 5,000 రూపీస్ అండి. ఓకే, 500 టు 5,000 రూపీస్ కవరేజ్ అనేది వస్తుందన్నమాట. సో అయితే ఇందులో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జనరల్ గా ఎవరికైనా సరే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, మినిమం అయితే మాత్రం ఏంటంటే వీళ్ళు 2 days ఏంటంటే హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మినిమం 2 days హాస్పిటల్లో ఎవరైతే స్పెండ్ చేస్తారో వాళ్ళు మాత్రం ఏంటంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఇలాగేంటంటే ఆ డ్యూరింగ్ ది ఇయర్ లో ఎన్నిసార్లు అయినా సరే జరిగినా సరే మనం అన్నిసార్లు కూడా అంటే ఈ అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇకపోతే ఏంటంటే మనకి క్లెయిమింగ్ చేసేటప్పుడు ఏంటంటే జనరల్ గా మీరు ఏంటంటే కొత్త బాండ్స్ కానీ ఇట్లాంటి ఏవి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. క్లెయిమింగ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. జస్ట్ మీరు డిశ్చార్జ్ అవుతారు కానీ హాస్పిటల్లో ఆ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనకు సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు కదా, ఆ డిశ్చార్జ్ ఫారం కనుక మీరు అప్లోడ్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా దాన్ని బట్టి ఎక్కడ ఎంత అయితే అమౌంట్ మీరు ఖర్చు పెట్టారో సో దాన్ని బట్టి మినిమం 500 టు 5,000 రూపీస్ అనేది మీకు ఆఫర్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో ఈ ఫెసిలిటీ అంటే ఓన్లీ మన ఫోన్ పే యూజర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే రైట్, చాలా ద నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ జలకళ స్కీమ్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, రైట్ వెల్. సో జనరల్ గా ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ని బేస్ చేసుకొని ఇరిగేషన్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం కోసం అంటే వీళ్ళు జలకళ అనేటువంటి ఒక స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇంతకీ ఈ జలకళ స్కీమ్ ని లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనమాట. యాక్చువల్ గా ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ ఈస్ వైఎస్ఆర్ జలకళ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఓకే రైట్, ఇట్ ఈస్ అఫీషియల్లీ ఇనాగ్రేట్ బై ది స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే రైట్, అండ్ ద గవర్నర్ అయితే మనకి బిశ్వభూషణ్ హరిచందన్ అండి. విచ్ కంట్రీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ సెంట్ ఎ న్యూ హై రెజల్యూషన్ మ్యాపింగ్ సాటిలైట్ జియోన్-3 ఇంటూ స్పేస్. రీసెంట్ గా ఏ కంట్రీ వాళ్ళు మనకి ఒక హై రెజల్యూషన్ మ్యాపింగ్ సాటిలైట్ అయినటువంటి జియోన్-3 ని స్పేస్ లోకి పంపించారని చెప్పి అడుగుతున్నారు అనమాట. సక్సెస్ఫుల్ గా సెండ్ చేశారట. సో ఇంతకీ ఆ కంట్రీ నేమ్ ఏంటంటే మనకి ఇట్స్ ఆప్షన్ ఏంటి, చైనా. ఓకే రైట్. రైల్వేస్ ఆఫ్ విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ ఇన్స్పెక్షన్ యాప్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్. ఓకే రైట్, రీసెంట్ గా రైల్వేస్ వాళ్ళు ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ ఇన్స్పెక్షన్ యాప్ ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఫర్ గివింగ్ రియల్ టైమ్ మానిటరింగ్ అప్డేట్స్ టు ది ప్యాసింజర్స్ అనమాట. సో ఇంతకీ దీన్ని లాంచ్ చేసినటువంటి ఆ కంట్రీ ఏంటంటే సో ద ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అండి. సో ద ఇండియన్ కంట్రీ అనమాట. ఓకే రైట్, మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ టైం ఏం చేశారంటే మనకి ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ ఇన్స్పెక్షన్ యాప్ అంటే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ట్రైన్ అప్డేట్స్ అనేవి మనకి చాలా ఫ్రీక్వెంట్ గా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఒకవేళ ట్రైన్ డిలేస్ కానీ లేకపోతే ఎట్లాంటి ఇష్యూ ఉన్నా సరే మనకి అంటే ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఈ యాప్ ద్వారా మనకు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అయితే మనకి పీయూష్ గోయల్ అండి, అండ్ అలాగే రైల్వే బోర్డు చైర్మన్ అయితే వీకే యాదవ్, అండ్ అలాగే అదే రైల్వే బోర్డుకు ఉండేటువంటి మొట్టమొదటి సీఈఓ కూడా ఎవరని చెప్పేసి అంటే మనకి వీకే యాదవ్ అనమాట. ఓకే ఫైన్, చలో ద నెక్స్ట్ వన్. Right, which bank card has collaborated with Google to enable customers to use their cards on Google Pay platform? Okay right, well, so recent గా ఏ బ్యాంక్ కార్డ్ వాళ్ళు గూగుల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సో వాళ్ళ తాలూకా కస్టమర్స్ అందరూ కూడా అంటే గూగుల్ పే ప్లాట్ఫామ్ లో ఆ కార్డ్స్ ని యూటిలైజ్ చేసుకునేటువంటి ఒక ఫీజిబిలిటీని తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి రైట్, సో ద బ్యాంక్ నేమ్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, ఎస్బీఐ కార్డ్ వాళ్ళు అంటే గూగుల్ వాళ్ళతో ఏంటంటే టైఅప్ అయ్యి ఆ గూగుల్ ప్లాట్ఫామ్ అయినటువంటి గూగుల్ పే ప్లాట్ఫామ్ లో జీపే ఉంటుంది కదండి, రైట్, ఇట్స్ యూపీఐ బేస్డ్ సర్వీస్ అనమాట. ఈ జీపేలో ఏంటంటే ఎస్బీఐ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా అంటే ఇక మీద ఆ జీపే అంటే చాలా బెటర్ గా ఏంటంటే యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆ బ్యాంక్ ఏంటంటే మనకి ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ అనమాట. ఓకే రైట్, which bank introduced Liberty Savings Account, first of its kind savings account for the Indian youth to cover pandemic? Okay right,
రీసెంట్ గా ఏ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ ఏంటంటే ఆఫర్ చేశారని చెప్పేసి అడుగుతున్నారట. సో ఇది జనరల్ గా ఎలాంటి వారికి యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి అంటే ఓకేనండి రైట్, ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సేవింగ్స్ అకౌంట్ ఫర్ ది ఇండియన్ యూత్ అనమాట. ఓకేనండి రైట్. సో మనకి ఈ పాండమిక్ ఇక్కడ మనకి ఇచ్చినట్టు హింట్ ఏంటంటే టు కవర్ పాండమిక్ అంటే, సో జనరల్ చూడండి టు కవర్ పాండమిక్ అనమాట. యాక్చువల్గా లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బెనిఫిట్ టు ది ఇండియన్ యూత్ పీపుల్ అండి. సో ఎందుకు ఇది బెనిఫిట్ అని చెప్పేసి అన్నారంటే యాక్చువల్గా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కనుక మనము మినిమం బ్యాలెన్స్ అంటే 25,000 రూపీస్ ఏంటంటే దీన్ని మనం మెయింటైన్ చేసి ఉంటుంది. అండ్ అలాగే మెయింటైన్ చేసినట్టు 25,000 రూపీస్ కూడా ఏంటంటే వన్స్ ఒకసారి మీరు 25,000 వేసిన తర్వాత విత్ ఇన్ మంత్ లో ఆ టోటల్ అమౌంట్ కూడా మీరు ఏంటంటే స్పెండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. అంటే మీరు ఇక్కడ ఇనీషియల్ గా ఎవ్రీ మంత్ అయితే 25,000 రూపీస్ అయితే మాత్రం మీరు మీ అకౌంట్ లో యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. బట్ యాడ్ చేసిన అమౌంట్ అనేది మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఒక రోజు యాడ్ చేసి 24 అవర్స్ తర్వాత కావాలంటే మీరు టోటల్ మనీ అనేది స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి రైట్. సో జనరల్ గా ఇలాంటి ఫీజిబిలిటీ అంటే ఎక్కువగా యూత్ కి ఏంటంటే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో వీళ్ళని యూత్ ని టార్గెట్ చేస్తే మనకి ఈ లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ అంటే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అండ్ అయితే ఇక్కడ మనకి ఇంకొక కీవర్డ్ కూడా ఇచ్చారన్నమాట. అదంటే టు కవర్ పాండమిక్ అని చెప్పేసి అన్నారన్నమాట. ఎవరైతే ఎంత అమౌంట్ తో పెట్టి ఈ లిబర్టీ సేవింగ్స్ అకౌంట్స్ అనేవి మనం తీసుకుంటారో సో వీళ్ళకి జనరల్ గా ఏంటంటే ఒక ఇయర్ కి వచ్చినప్పటికి 20,000 రూపీస్ వరకు కూడా ఏంటంటే కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వీళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఆఫర్ చేయబడుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో అందుకే ఏంటంటే ఇక్కడ మనకి యూత్ టు కవర్ పాండమిక్ అనేటువంటి బోర్డు కూడా పెట్టడం జరిగింది అనమాట. సో ఇంతకి ఈ లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ ని ఆఫర్ చేసినటువంటి ఆ బ్యాంక్ నేమ్ మెయింటైన్ చేసి అడుగుతున్నారంటే రైట్, ఇట్స్ ఐసిఐసిఐ అంటే. ఓకే రైట్. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. Fine. The World Anti-Doping Agency has extended the suspension of the National Dope Testing Laboratory of which country? Right. రీసెంట్ గా మనకి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా ఉంది కదండి. సో వాడా వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే ఒక పర్టికులర్ కంట్రీకి సంబంధించినటువంటి డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ పైన సస్పెన్షన్ ని ఎక్స్టెండ్ చేశారట. సో ఇంతకీ ఆ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అనేది ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఈ ఎక్స్టెన్షన్ సస్పెన్షన్ అనేది ఏ కంట్రీకి సంబంధించి అడుగుతున్నారంటే రైట్, ఇట్స్ ఆప్షన్ డి అండి, ఇండియన్ కంట్రీ అండి. ఓకే రైట్ వెల్. సో యాక్చువల్ గా మనకి ఈ సస్పెన్షన్ అనేది మనకి ఆగస్ట్ మంత్ లో పడింది అనమాట. ఆగస్ట్ నుంచి మళ్ళీ ఒక 6 months ఏంటంటే మళ్ళీ మనకి ఏంటంటే ఇది రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి రైట్ వెల్. సో ఇంతకీ ఈ వాడా అనేది ఎక్కడ ఉందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మాంట్రియాల్ అండి. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మాంట్రియాల్, ఇట్ ఈస్ ఇన్ కెనడా. ఓకే. Which payment company has announced the launch of a grant program in India to support women entrepreneurs with its partner iFund Women? Okay, right well. రీసెంట్ గా ఏ పేమెంట్ కంపెనీ వాళ్ళు మనకి ఈ ఐఫండ్ విమెన్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే తీసుకురావడం అయితే జరిగిందని చెప్పి అడుగుతున్నారండి. ఈ ఐఫండ్ విమెన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనండి రైట్. సో విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ బేస్ చేసుకున్నట్టు మనకి ఐఫండ్ ఉమెన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే రీసెంట్ గా ఏ పేమెంట్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, మన ఇండియాలో. సో కంపెనీ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ బి అండి, విసా అన్నమాట. ఓకే రైట్, విసా. విచ్ స్టేట్ which has launched stage 2 of Jaga mission recently? Right well. సో జాగా మిషన్ ని రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటి చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి, ఒడిశా అన్నమాట. సో ఒడిశా స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు ఏంటంటే ఈ స్కీమ్ ఏంటంటే సెకండ్ సిరీస్ ఆఫ్ స్కీమ్ ఏంటంటే ఈయన రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే అంటే యాజ్ పర్ ద స్కీమ్ ఈ స్కీమ్ తాలూకా బెనిఫిట్ ఏంటంటే ఓకేనండి అండర్ ది స్కీమ్ ఆల్ ద స్లమ్ ఏరియాస్ ఆల్ ద స్లమ్స్ will be converted into Adarsh colonies within 3 years. So this is the main objective of the Jaga mission. Okay, and the governor of the state is Ganeshi Lal. Renowned vocalist Pandit Jasraj, who passed away recently, belonged to which music gharana? Alright well. సో మనకి ఏంటంటే ఘరానాస్ అని ఏంటంటే మ్యూజిక్ లో మనకి చాలా టైప్స్ ఉంటాయండి. ఇవి ఆల్ ఓవర్ ఇండియా నుండి చాలా ఎక్కువ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో రీసెంట్ గా మనకు చనిపోయినటువంటి ఈ పండిట్ జస్రాజ్ అనేటువంటి క్యాండిడేట్ అంటే ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఘరానాకి చెందినటువంటి క్యాండిడేట్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, ఇట్స్ ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. హీ ఈస్ మేవటి ఘరానా విచ్ has become the first Indian port to sign the science-based targets initiative. Right. Recently ఇండియాలో ఏ పోర్ట్ వాళ్ళు మనకి ఈ సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇనిషియేటివ్ ఏంటంటే తీసుకోవడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అంటే సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇనిషియేటివ్ అంటే కంప్లీట్ గా వాళ్ళు డీల్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఈ నాన్ పొల్యూటెంట్ ప్రాజెక్ట్స్ అండి. ఓకే, నాన్ పొల్యూటెంట్ ప్రాజెక్ట్స్. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ గా చెప్పొచ్చు. ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్. ఇంకా చెప్పాలని చెప్పేసి అంటే గ్రీన్ ఎనర్జీస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అండి. ఓకే, విచ్ ఆర్ డీలింగ్ ఓన్లీ గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మాత్రమే డీల్ చేస్తామని చెప్పేసి
ఫస్ట్ టైం ఏంటంటే మనకి సైన్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ పోర్ట్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ అదానీ పోర్ట్ అండి. ఓకే రైట్, ఇట్ ఈస్ అదానీ పోర్ట్ మాట. రైట్ వెల్, సో ఇదైతే మనకి గుజరాత్ బేస్డ్ పోర్ట్ మాట. ఓకే రైట్ వెల్, ఇకపోతే నవశేవ పోర్ట్ ఇదైతే మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. ఓకే రైట్, లొకేటెడ్ ఇన్ ముంబై. ఇకపోతే కృష్ణపట్నం పోర్ట్ అండి, సో ఇది మనకి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది అనమాట. అండ్ అలాగే రీసెంట్ గా చూసుకుంటే కనుక ఇదే కృష్ణపట్నం పోర్ట్ లో 100% ఆఫ్ స్టేక్ కూడా కంప్లీట్ గా ఏంటంటే కొనేసుకున్నటువంటి ఆ గ్రూప్ ఏంటంటే మనకి అదానీ గ్రూప్ మాట. ఓకే అండి రైట్. ఇకపోతే వైజాగ్ పోర్ట్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే. ఫైన్. Which among the following insurance company was not recognized as the domestic systemically important insurance for 2020-21 by IRDAI? రైట్. జనరల్ గా మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే మనకి బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మళ్ళీ ఇక్కడ ఏఆర్డిఏ వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తాలూకా సైజ్ అండి. ఓకే అండి, అసెట్ సైజు అండ్ అలాగే వాళ్ళకు ఉండేటువంటి టర్న్ ఓవర్ ని బేస్ చేసుకొని కొన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ ని వీళ్ళు డొమాస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్సర్ గా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది అనమాట. ఫుల్ ఫామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డిఎస్ఐఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే డొమాస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. సో రీసెంట్ గా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇలాంటి ఈ డిఎస్ఐస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అంటే ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయన్నమాట. సో అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏది కాదని చెప్పి అడుగుతున్నానండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి. ఓఐసిఎల్ తప్ప మిగిలిన అన్ని కూడా ఏంటంటే రీసెంట్ గా ఏఆర్డిఏ వాళ్ళు మనకి రికగ్నైజ్ చేసినటువంటి డొమాస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. Fine, the Indian Railways is constructing the world's tallest pier bridge across which river in Manipur? సో మణిపూర్ లో మనకి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక వరల్డ్స్ టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్ ఏంటంటే మనకి ఒక రివర్ పైన అంటే కడుతున్నారు అనమాట. ఇంతకీ ఏ రివర్ పైన కడుతున్నారని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి. సో ద రివర్ నేమ్ ఇస్ ఇజాయ్ అనమాట. అండ్ మణిపూర్ పాయింట్ ఆఫ్ వ్యూ మమ్మల్ని ఏమైనా క్వశ్చన్ ఏమైనా అడిగితే కనుక మణిపూర్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చండి. సో మణిపూర్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి రైట్ బిరెన్ సింగ్ అండి. ఓకే, బిరెన్ సింగ్. అండ్ ద గవర్నర్ అయితే మనకి నజ్మా హెప్తుల్లా అండి. ఓకే, నజ్మా హెప్తుల్లా. రైట్, ఓకే. What is the indigenization portal of Department of Defense Production which was launched by the Defense Minister Rajnath Singh? Okay, right well. So recent గా మనకి డిఫెన్స్ ప్రొడక్షన్ ఏంటంటే ప్రమోట్ చేయడం కోసం, ఓకే, డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ అంటే ప్రమోట్ చేయడం కోసం మన ఆనరబుల్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఏంటంటే ఒక పోర్టల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఎందుకు ఆయన లాంచ్ చేసినటువంటి ఆ పోర్టల్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ శ్రీజన్ అండి. ఓకే, ఇట్ ఈస్ శ్రీజన్. రైట్, శ్రీజన్. Srijan is a portal. It is for indigenous portal of Department of Defense Production. Right, okay. So as per the MOHA, the average completion time of houses under restructured Pradhan Mantri Awas Yojana Gramin has come down to how many days as compared to 314 days earlier. Right. Recent గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అన్నమాట. జనరల్ గా మన ఇండియాలో ఒక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అండర్ లో రీస్ట్రక్చర్ చేసేటువంటి ఇల్లు కంప్లీట్ అవడానికి ఏంటంటే ఇదివరకు అయితే మనకి 314 days పట్టేదటండి. సో ఇప్పుడు ఈ 314 days అనేది ఇంకా తగ్గిపోయిందట. సో ఎంతకు తగ్గింది పడుతున్నారండి. ఇట్స్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ 114 మాట. అండ్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరని చెప్పేసి మనకి హర్దీప్ సింగ్ పురి అండి. సో ఇంత కాన్స్టిట్యూషన్ అయితే మనకి ఉత్తరప్రదేశ్ మాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హాస్ లాంచ్డ్ ఈ కిసాన్ ధన్ యాప్ ఫర్ ఫార్మర్స్ ఇండియా? రైట్ వెల్, రీసెంట్ గా ఒక పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఏం చేసినట్టే మనకి ఫార్మర్స్ కి సంబంధించినటువంటి అన్ని అగ్రికల్చర్ అప్డేట్స్ పంపించడం కోసం, ఓకే అండి, అన్ని అగ్రికల్చర్ అప్డేట్స్ అంటే ఆ ఫార్మర్స్ అందరికి పంపించడం కోసం ఏంటంటే రీసెంట్ గా వీళ్ళు ఈ కిసాన్ ధన్ యాప్ అనేటువంటి ఒక యాప్ లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ యాప్ లాంచ్ చేసినటువంటి ఆ బ్యాంక్ ఏంటంటే ఇట్ ఈస్ హెచ్డిఎఫ్సి అనమాట. ఓకే, ఆన్సర్ ఇస్ హెచ్డిఎఫ్సి. విచ్ కంపెనీస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ హాస్ సెలెక్టెడ్ టెక్నాలజీ ఫర్మ్ సింగ్జీ in a bid to digitize its customer verification through video KYC? ఓకే, రైట్ వెల్. సో యాక్చువల్గా ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సొల్యూషన్ లిమిటెడ్ అట మనకు ఒక డిజిటల్ ఫామ్ అయినటువంటి సింగ్జీ వాళ్ళతో ఒక చిన్న అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారు అనమాట. ఆ అగ్రిమెంట్ దేనికోసం అని చెప్పేసి అంటే జనరల్ గా మనకి కస్టమర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది డిజిటలైజ్ చేయడానికి కోసం మనకి వీడియో కేవైసీ సిస్టమ్ ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఏంటంటే సింగ్జీ కంపెనీతో మనకి ఏంటంటే అగ్రిమెంట్ అని చేస్తుంది అనమాట. ఇంతకీ ఆ కంపెనీ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నానండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి. సో BOB ఫైనాన్షియల్ సొల్యూషన్ లిమిటెడ్ హాస్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ డిజిటల్ ఫర్మ్ సింగ్జీ ఇన్ ఎ బిడ్ టు digitize its customers verification through video KYC. Right, okay. So KYC full form అడుగుచండి. KYC full form ఏంటంటే it is stands for know your customer. Know your customer. So it is helpful to, okay, it is helpful in customer identification process. సో యాక్చువల్గా కస్టమర్ని ఐడెంటిఫై చేసేటువంటి ప్రాసెస్లో ఏంటంటే మనకి ఈ KYC నామ్స్ అని ఏంటంటే యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి.
And what is the main object of the KYC? The main object of the KYC is prevention of money laundering activities. Okay, prevention of money laundering activities. It is very important. Good pettukondi. Fine. Indian Railways has decided to use radio frequency identification tags for tracking all wagons by which year. రైట్ వెల్. సో ఇండియన్ రైల్వేస్ వాళ్ళట అక్రాస్ ది కంట్రీ ఏంటంటే మనకి RFID టెక్నాలజీని ఏంటంటే యూజ్ చేస్తారట. సో RFID టెక్నాలజీ ఏంటంటే మనకి జనరల్గా ఇండియాలో ఉండేటువంటి ఈ వ్యాగన్స్ తాలూకా మూమెంట్ ఏంటంటే మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనంటే రైట్. సో అయితే ఈ మూమెంట్ ఆఫ్ వ్యాగన్స్ ని ట్రాక్ చేయడం కోసం ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ సిస్టమ్ ఏంటంటే ఎప్పటికల్లా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్ వెల్. సో ద ఆన్సర్ ఈస్ 2022 అండి. ఇట్స్ ఆప్షన్ 2022 సంవత్సరానికి ఏంటంటే ఇండియాలో ఉండేటువంటి అన్ని వ్యాగన్స్ ని ట్రాక్ చేయడం కోసం అంటే ఈ RFID టెక్నాలజీ అంటే యూస్ చేస్తూ ఉంటారు అనమాట. RFID ఫుల్ ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. అండ్ అలాగే మనకి ఇంకొక ఇయర్ బేస్డ్ అప్డేట్ మన ఇండియన్ రైల్వేస్ పాయింట్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళట ఓకేనా ఏ ఇయర్ కల్లా కంప్లీట్ గా ఇండియాలో ఉండేటువంటి మొత్తము బ్రాడ్ గేజెస్ ఓకేనండి రైట్ బ్రాడ్ గేజ్ అంతటినీ కూడా కంప్లీట్ గా వీళ్ళు ఎలక్ట్రిఫికేషన్ చేస్తారని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. ఓకేనా ఎలక్ట్రిఫైడ్ చేస్తారని చెప్పేసి అడుగుతారు అనమాట. ఓకే బై విచ్ ఇయర్ ఇండియన్ రైల్వేస్ ఈస్ గోయింగ్ టు ఎలక్ట్రిఫైడ్ ఆల్ ద బ్రాడ్ గేజ్ లైన్స్ ఓకేనండి అక్రాస్ ద కంట్రీ. సో ద ఇయర్ ఈజ్ 2030. ఓకే రైట్. ఈ 2 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ రైల్వేస్ పాయింట్ ఆఫ్ మనకు 2 ఇయర్స్ ఉంటాయి. 2022 అయితే కనుక RFID అండి, 2030 అంటే బ్రాడ్ గేజ్ ఎలక్ట్రిఫికేషన్ అనమాట. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ వాజ్ రిసీవ్డ్ ది పాటా గ్రాండ్ టైటిల్ విన్నర్ 2020 ఫర్ సస్టైనబిలిటీ. అండ్ డోంట్ కన్ఫ్యూజ్ అండి, పాటా గ్రాండ్ టైటిల్ విన్నర్ అవార్డ్స్ అంటే మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫర్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో ఇది ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ వాళ్ళు ఆఫర్ చేసేటువంటి గ్రాండ్ టైటిల్ విన్నర్ 2020 అట సస్టైనబిలిటీ కేటగిరీలో ఎవరికి వచ్చింది చెప్పి అడుగుతూ ఉన్నారు అనమాట. సస్టైనబిలిటీ కేటగిరీలో మనకి అవార్డు రిసీవ్ చేసుకున్నటువంటి ఆ కంట్రీ ఏంటంటే మనకి థాయిలాండ్ కంట్రీ అండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అండి. ఓకే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ కేటగిరీలో మనకి ఈ పాటా గ్రాండ్ టైటిల్ అవార్డు తీసుకునేటువంటి కంట్రీ ఏంటంటే ఇట్ ఈస్ చైనా అండి. లేకపోతే మనకి మార్కెటింగ్ కేటగిరీలో ఓకే రైట్ మార్కెటింగ్ కేటగిరీలో అవార్డు తీసుకున్న కంట్రీ ఏంటంటే ఇండియా అండి. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ద స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే రైట్. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటెడ్ టు ది పాటా అవార్డ్స్. హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్. ఐర్లాండ్ కొత్తగా పెట్టిన ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే ఇట్స్ ఆప్షన్ సి అండి. సో మైకేల్ మార్టిన్ మాట. అండ్ అలాగే ఐర్లాండ్ ప్రెసెంట్ ప్రైమ్ క్యాపిటల్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ డబ్లిన్. ఓకే ఐర్లాండ్ క్యాపిటల్ ఇస్ డబ్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్. Who has been named the Football Writers Association Footballer of the Year for 2019-20? రైట్. మనకి జనరల్గా అంటే ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ సంబంధించి ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ 2019-20కి ఓకేనా నేమ్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. ఇట్స్ ఆప్షన్ సి అండి. సో ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. సో హిస్ నేమ్ ఈజ్ జోర్దాన్ హెండర్స్ అనమాట. అండ్ హీ ఈస్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ అండి. ఓకే యునైటెడ్ కింగ్డమ్ ఫుట్బాలర్ అండి ఈయన. యునైటెడ్ కింగ్డమ్ ఫుట్బాలర్ అనమాట. నౌ హూ హాస్ బీన్ నేమ్డ్ యాజ్ ది Football Writers Association Footballer of the Year for 2019-20. Okay, right. The book title A Bouquet of Flowers written by which of the following person? A Bouquet of Flowers అనేటువంటి బుక్ ని రీసెంట్ గా ఆథర్ చేసినటువంటి ఆ క్యాండిడేట్ ఎవరని చెప్పి అంటారంటే సో ఇది కూడా మన డైరెక్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో డాక్టర్ కృష్ణ సక్సేనా. ఓకే రైట్. డాక్టర్ కృష్ణ సక్సేనా గారు ఏంటంటే A Bouquet of Flowers అనేటువంటి బుక్ మనకి ఆథర్ చేయడం జరిగింది అనమాట. ఫైన్. ఇకపోతే గవర్నమెంట్ has formed a 5-member panel to probe into Kozhikode plane క్రాష్ అండర్ హూ చైర్మన్షిప్. రైట్. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే మనకి కేరళలో కోజికోడ్ లో ఏంటంటే మనకి ఒక చిన్న ప్లేన్ క్రాష్ అనేది జరిగింది అనమాట. ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఒక ప్లేన్ అంటే క్రాష్ అవడం జరిగింది అనమాట. సో అయితే ఈ ప్లేన్ క్రాష్ సంబంధించినటువంటి ఆ ప్రోబ్ ని ఎంక్వైరీ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఒక 5-member ప్యానల్ ఏంటంటే ఫామ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ 5-member ప్యానల్ కి హెడ్ గా ఎవరున్నారని చెప్పేసి అడుగుతున్నారండి. ఇట్స్ ఆప్షన్ ఏంటి. ద క్యాండిడేట్ నేమ్ ఈజ్ SC చాహర్ అనమాట. ఓకే రైట్. SC చాహర్. Who has launched the first of its kind e-portal named Swasthya? రైట్. స్వస్థ్య అనేటువంటి ఈ పోర్టల్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఆ క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్. యాక్చువల్ చూద్దాం. స్వస్థ్య అనేది ఏంటంటే ఇట్స్ ఏ వెబ్ పోర్టల్ విచ్ ఈస్ గివింగ్ ఆల్ ద హెల్త్ ఇన్ఫర్మేషన్. ఓకే ఆల్ ద హెల్త్ ఇన్ఫర్మేషన్ టు ది ట్రైబల్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ. సో కంట్రీలో ఉండేటువంటి ఆల్ ద ట్రైబల్ పీపుల్ కి మొత్తం హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్స్ ఇవ్వడం కోసం ఏంటంటే లాంచ్ చేసిన వెబ్ పోర్టల్
నేమ్ ఏంటంటే స్వస్త్య. ఓకేనండి, రైట్, స్వస్త్య పోర్టల్ అనమాట. ఫైన్. ఓకే, ఈ స్వస్త్య పోర్టల్ ని రీసెంట్ గా మనకి లాంచ్ చేసిన క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే మనకి అర్జున్ ముందా అండి. ఓకే, అర్జున్ ముందా, హీ ఈస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. హీ ఈస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. అండ్ ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి కుంతి అండి. రైట్, ఇట్ ఈస్ కుంతి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి జార్ఖండ్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్. అండ్ అలాగే రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ హాస్ launched the Naval Innovation and Indigenization Organization. It is which type of organization? Okay, right, well. సో మీకు ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో NIIO ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. NIIO ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినస్ ఆర్గనైజేషన్ అండి. సో దీన్ని రీసెంట్ గా మనకి మన రక్షా మంత్రి అంటే రాజ్నాథ్ సింగ్ అంటే న్యూఢిల్లీలో దీన్ని ఏంటంటే ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. ఇది జనరల్ గా ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చెప్తుంటే ఇట్ ఈస్ ఏ 3-tier బేస్డ్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే అండి, రైట్, 3-tier బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. సో ఇందులో ఏం చేస్తారని చెప్తుంటే జనరల్ గా మనకి మన ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి షిప్స్ ఉంటాయి కదండి, ఈ షిప్స్ ని డిజైనింగ్ అంతా కూడా అంటే ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే అండి, షిప్స్ డిజైనింగ్ అంతా కూడా మనకి అంటే ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్. అండ్ అలాగే ఆన్ ది అకేషన్ ఆఫ్ లాంచింగ్ ది నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినస్ ఆర్గనైజేషన్. సో ఇదే రోజు మనకి ఏం చేశారంటే మనకి ఇండియన్ నేవీకి సంబంధించి, ఓకేనండి, ఇండియన్ నేవీకి సంబంధించి ఒక ప్రాస్పెక్టివ్ ప్లాన్ కూడా వీళ్ళంటే రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఇండియన్ నేవీకి సంబంధించి ప్రాస్పెక్టివ్ ప్లాన్ కూడా అంటే మనకి మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని కూడా మనకి ఒక రిపోర్ట్ అయితే ఒకటాన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ రిపోర్ట్ కి పెట్టినటువంటి పేరు ఏంటంటే స్వావలంబన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే అండి, స్వావలంబన్ అని చెప్పేసి అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ ప్రాస్పెక్టివ్ ప్లాన్. ఓకే, రైట్, వెల్, ఇండియన్ నేవీ ప్రాస్పెక్టివ్ ప్లాన్ అయినటువంటి స్వావలంబన్ కూడా మనకి ఏంటంటే అదే రోజు మనకి ఏంటంటే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, చలో నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ మేడ్ అన్ MOU విత్ యాక్సెంచర్ టు యాక్సెలరేట్ ఇట్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్? రైట్. సో జనరల్ గా ఒక పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఆ బ్యాంక్ లో ఉండేటువంటి డిజిటల్ టెక్నాలజీస్ ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం ఏంటంటే యాక్సెంచర్ వాళ్ళతో టైప్ అయ్యారట. ఎందుకు యాక్సెంచర్ వాళ్ళతో టైప్ అయినటువంటి ఆ బ్యాంక్ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నారంటే రైట్, ఇట్స్ RBL బ్యాంక్ అనమాట. ఓకేనండి, రైట్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తుంటామండి. రైట్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అయితే కనుక మనకి ఎక్కడ ఉందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. ఓకే, అండ్ అలాగే సిటీ యూనియన్ బ్యాంక్ అయితే ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ కుంభకోణం. అండ్ అలాగే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ అయితే ఇట్ ఈస్ తూత్తుకుడి. అండ్ ద కర్ణాటక బ్యాంక్ ఈస్ మ్యాంగళూరు. ఓకే, మ్యాంగళూరు. Who has been appointed Lieutenant Governor of Alberta, becoming the first Muslim in Canada to hold the post? ఓకే, రైట్. రీసెంట్ గా మనకి ఒక పర్టికులర్ క్యాండిడేట్ ఏం చేశారని చెప్పేసి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ అల్బర్టాకి ఏంటంటే అపాయింట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ అల్బర్టాకి అపాయింట్ అయినటువంటి మొట్టమొదటి కెనడాలో ఉన్నటువంటి ముస్లిం అన్నమాట. సో రైట్, ఎందుకు ఆమె పేరెంట్ అని చెప్పి అడుగుతున్నారండి. సో దాని పేరెంట్ అంటే మనకి సల్మా లఖానీ అండి. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అప్డేట్ క్వశ్చన్ అండి. ఓకే, రైట్, ఇంటర్నేషనల్ అఫైర్స్ అప్డేట్ క్వశ్చన్. ఫైన్. Which Chinese smartphone major will distribute 2,500 handsets worth of rupees 2 crore to support online education of children in India? Right. రీసెంట్గా ఏంటంటే మన ఇండియాలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం కోసం ఏంటంటే ఇంచుమించుగా 2,500 వరకు హ్యాండ్సెట్స్ ఏంటంటే ఒక పర్టికులర్ స్మార్ట్ ఫోన్ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగిందండి. ఓకే, అది కూడా మన చైనాస్ కంపెనీ అన్నమాట. సో ఆ కంపెనీ నేమ్ ఏంటి చదువుతున్నారండి. ఇట్స్ ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ద కంపెనీ నేమ్ ఈజ్ షియోమి అండి. ఓకే, రైట్, వెల్, షియోమి. September 29 is observed as which of the following day? Right. September 29 ని మనం ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటాం అని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్, రైట్. September 29 is observed as వరల్డ్ హార్ట్ డే అన్నమాట. ఓకే, రైట్, వరల్డ్ హార్ట్ డే. అండ్ ఈ వరల్డ్ హార్ట్ డే కి ఈ ఇయర్ ఉండేటువంటి థీమ్ ఏంటంటే ఓకే, వరల్డ్ హార్ట్ డే దిస్ ఇయర్ థీమ్ ఇస్ యూజ్, ఓకే, యూజ్ హాట్ to beat cardiovascular disease. Okay, so this is the current theme of World Heart Day. Okay, fine. ఇకపోతే World Deaf Day అండి. So World Deaf Day is observed on September 27 అండి. Okay, right. And this year theme is reaffirmation deaf people human rights. So this is the current year theme of the World Deaf Day and International Day for Universal Access to Information, and it is observed on September 28th. Okay, it is observed on September 28th.
And this year theme of the International Day for Universal Access to Information is okay, savings life. Okay, savings life and bridging trust and sorry building trust and building trust and bringing hope. So this is the current year theme of International Day for Universal Access to Information. Okay, right? Savings life, building trust, and bringing hope. Fine. ఇకపోతే the last one, World Rabies Day. World Rabies Day. It's also observed on September 28th. Okay, right. Well. So these are the very important days and dates, and it's a theme. Find which IIT has signed an agreement with the Wells Fargo for developing home COVID-19 testing kit named ELISA. రైట్ రీసెంట్గా ఏ ఐఐటి వాళ్ళు మనకి వెల్స్ ఫార్గో అనేటువంటి ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకొని మనకి COVID-19 టెస్ట్ కిట్ అయినటువంటి ఎలీసాని డెవలప్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, ఇట్స్ ఎ హోమ్ బేస్డ్ COVID-19 టెస్టింగ్ కిట్ అనమాట. సో ద ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో దిస్ ఈజ్ ఐఐటి ఢిల్లీ. ఓకే రైట్, ఐఐటి ఢిల్లీ. So fine. So we successfully all the questions.